నమస్తే సార్. గుడ్ మార్నింగ్. క్లాస్‌కు స్వాగతం. నమస్కారం మేడం. మాస్టర్స్ చక్కని క్లాసు ఈరోజు. సంపూర్ణ జీవన శైలి మనం ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నడవడిక, మనతో ఎలా ఉండాలి, మన వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి, నవ్వుతూ నవ్విస్తూ బతకాలి అనుకుంటూ ఉంటారు సారు. విశ్వాస్ సారు మనకు డే 1 క్లాస్ తీసుకున్నారు. అలాంటి సార్ ఈరోజు మన అదృష్టం చక్కగా క్లాస్కి రావడము. మన పత్రిజీ గారికి ప్రియతమ శిష్యులు. సార్ అందరికీ కూడా గట్టిగా ధన్యవాదాలు, సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ క్లాస్కు స్వాగతం పలకండి మాస్టర్స్. శుభోదయం సార్, ధన్యవాదాలు. నమస్కారం అండి. మేడం వాయిస్ వినపడుతుందా? వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గ్లాస్ మాస్టర్స్. తాగండి మాస్టర్స్. సార్ క్లాస్ తీసుకుంటున్నారు. ఓకే మేడం, మీరు అన్మ్యూట్ లో ఉండండి. ఎవరైనా డిస్టర్బ్ లేని వాళ్ళు, డిస్టర్బ్ చేయకుండా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఒకరిద్దరు ఉండొచ్చు. డిస్టర్బ్ అయితే మ్యూట్ చేసుకోండి. అందరూ మ్యూట్ చేసుకోండి సార్ మాట్లాడుతున్నప్పుడు. డిస్టర్బ్ లేదనుకుంటే ఒకరిద్దరు ఆన్ చేసుకోవచ్చు, పర్లేదు. డిస్టర్బ్ అయితే కంటే మ్యూట్ చేసేసుకోండి అందరూ. ఓకేనా? ఒకరిద్దరు కావాలంటే అన్మ్యూట్ చేసుకోండి. డిస్టర్బ్ చేయము, మేము ఉన్న ప్లేస్ డిస్టర్బ్ అవ్వదంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు. పక్కన సౌండ్లు వస్తే నాకు డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే మాస్టర్స్, మీ అందరికీ కూడా, అంటే పిరమిడ్ భూగ్రహాంతర వాసులందరికీ, ఈ జూమ్ లో పాల్గొన్న దేవుళ్ళందరికీ కూడా మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున, సీనియర్స్ తరపున మీ అందరికి కూడా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్పెషలీ ఈ రోజు క్లాస్ రావాల్సింది సుబ్రహ్మణ్యం మాస్టర్. సో ఈ నా అదృష్టం ఏమో మరి మీకు ఇచ్చింది. నా అదృష్టం ఏంటో కానీ ఈ నెల ఈ తమిళనాడు ఫేమస్ కదా, కార్తీక తిరువల శనివారాలు పెడతాయి. సో ఈ రోజు మొదటి శనివారం అంట. సార్ ఏదో భలే కలుస్తుంది సార్, ఇదేదో కనెక్టివిటీ. సో అట్లాంటి గొప్ప శనివారం, వెంకటేశ్వర స్వామికి స్టార్టింగ్ రోజు ఈ శనివారాలు. అట్లాంటి ఈ రోజు 12 గంటలకు నిద్ర లేపి, మేడం మీరు రావాలి సార్ ఈ రోజు అని చెప్పడం నిజంగానే నా అదృష్టం. ఆ టైంలో స్పందించి మీరు నా క్లాస్ ఇస్తానన్నారు సార్. అందుకు చాలా విషయం ఏంటంటే, ఒకటే చెప్తాను, అంటే సంపూర్ణ జీవన శైలి అని టైటిల్ పెట్టారు. అంటే జీవన సంపూర్ణం అంటే ఇప్పుడు 12కి లేపారు మేడం. సరే అని మామూలుగా 3కి లేస్తాను నేను. 3కి లేచి గంటన్నర ధ్యానం చేస్తాను. యాజ్ యూజువల్ 3కి లేచాను, 4:30 దాకా ధ్యానం చేసినాను. అప్పటికి ఒక వారం నుంచి బాగా తెల్లగడ్డం అంతా బాగా పెరిగిపోయేది. మ్యాటర్ ఏరా అంటే, ఇప్పుడు దేవుళ్ళతో మాట్లాడాలంటే మనం కూడా స్మార్ట్ గా ఉండాలి కదా. మీరు ఎట్టొచ్చినా పర్లేదు కానీ క్లాస్ చెప్పే దేవుడు బాగుండాలి కదా. ఇప్పుడు జీవన శైలి అంటే ఇదే, నేనేదో కొత్తగా చెప్పట్లేదు కానీ ఇప్పుడు అదే చెప్తారు సార్, మీరు అదే కావాలి. సపోజ్ ఏరా అంటే, ఈ రోజు మీ బంధువులు పెళ్ళు 5 గంటలకు ముహూర్తం అని అంటే ఈ మారు కూర్చోరు జూమ్ క్లాసులు. ఈ పాటికి రెడీ అయ్యి పట్టు చీరలు కట్టుకొని అందరూ సుందరాకాండలో వెంకటేష్ మారి స్మార్ట్ గా రెడీ అయ్యి వెళ్ళిపోయి ఉంటారు. మీరు ఇది జూమ్ క్లాస్ కాబట్టి ఎవరో మామూలు మనిషి, ఒక మాస్టర్ ఏదో వచ్చి అరగంట క్లాస్ చెప్తాడు కదా అని మామూలుగా వచ్చేసినారు. అంటే మనం ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఇస్తాం అనమాట. అదే హిమాలయాల గురువు ఇంటికి వస్తాడంటే ఇల్లు శుభ్రంగా అడిగేస్తాము, అంతా పెట్టుకుంటాం. మనలోనే దేవుడు ఉన్నాడంటే మన శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోము. అదే ఇప్పుడు పత్రిజీ జూమ్ క్లాస్ చెప్పినా ఇలాగే ఉంటాం మనం. అదే మన ఇంటికి వస్తాడంటే తెల్లారుగుదికి స్నానం చేసేసి, ఇల్లంతా శుభ్రం చేసేసి, ఈ పాటికి ఒక 50 మందిని బ్యానర్లు కట్టేసి, టెంకాయలు అంటి పనులు పెట్టి రెడీగా కూర్చోంటాం. ఎప్పుడు వస్తాడో గురువు. అంటే మన డిఎన్ఏలోనే గురువు వస్తే ఏదో ఇచ్చేస్తాడు, ఆశీర్వదించేస్తాడు, మన జీవితాలు మారిపోతాయి అట్లా. ఇప్పుడు మేడం ఎప్పుడైతే 12కి చెప్పిందో, సడన్ గా మంచి రోజు కదా శనివారాలు, ఇది ఉన్నట్టుండి ఎందుకు ఇట్లా అవకాశాలు వస్తాయని 4:30 దాకా లేచి 5 గంటలకు వచ్చి, వర్షం వేరే పడుతుంది ఈ రోజు తిరుపతిలో. మామూలుగా పడడం లేదు, ఈ రోజు పడుతుంది. 5 గంటలకు వచ్చి కనపడిన వెలుతురులో షేవింగ్ చేసుకొని మళ్ళీ 5 గంటలకు పోయి వేడి నీళ్ళు స్నానం చేసి, ఒక పక్క చెమట స్నానం చేసి, ఏంటంటే 126 సంవత్సరాలేమో బతికారు కృష్ణుడు. 120 సంవత్సరాలకు గాను 90 ఏళ్ళప్పుడు భగవద్గీత చెప్పారు ఆయన.
మీకు ఐడియా ఉందో లేదు, 90 ఏళ్ళకి భగవద్గీత చెప్పారు. కానీ మన కృష్ణుడు అంటే మన మైండ్ ఏం చెప్తుంది, ఎప్పుడు యవ్వనంగా ఉంటాడు, ఫ్లూట్ ఉదుక్కుంటా ఉంటాడు. అంటే దేవుళ్ళు ఫోటోలన్నీ కూడా యూత్ గానే ఉన్నాయి, స్మార్ట్ గా ఉంటారు. ఎక్కడ కూడా కానీ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ ఉన్నట్టు ఉంటారు దేవుళ్ళందరూ. కానీ మనం మాత్రం దేవుళ్ళు అంటాం కానీ దేవుడు మారు ఉండం మనం. అంటే ప్రయారిటీస్, ప్రాధాన్యతలో మనం విలువలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఓకే మాస్టర్స్, ధ్యానం అంటే నాకు ఇష్టం. మీరు చెప్పాలనుకుంటే మనసులో చెప్పుకోండి, ధ్యానం అంటే నాకు ఇష్టం. ధ్యానం అంటే ఎవరన్నా కాదంటే కష్టం. ఎవరన్నా కాదంటే కష్టం. బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పిన రాసిన శ్వాస మీద ధ్యాస బుక్స్ ఎంతో శ్రేష్టం. దాన్ని చేసి చెప్పడం మన అదృష్టం. రాబోయే తరాలకు దారి చూపించడం మన అదృష్టం. చేయలేము కాదనుకున్న వాళ్ళని వదిలేద్దాం, అది వాళ్ళ దురదృష్టం. ఒకసారి గట్టిగా పత్రిజీ గారికి చప్పట్లు కొట్టేద్దాం. సో ఇంకో కొత్త వాళ్ళు ఎవరైనా వినుంటే వాళ్ళకి మళ్ళా చెప్తాను, ఇదే ఫస్ట్ టైం నాది వినాలనుకుని ఉంటే. పత్రిజీ అంటే మీరు వ్యక్తిగా చూడొద్దండి. పా అంటే పంచేంద్రియాలు, త్రీ అంటే త్రిగుణాలు, జీ అంటే జయిస్తే అందరూ పత్రిజీలు మేము. సో అందరూ బ్రహ్మర్షులమే. ఎప్పుడు అని అంటే పర్ఫెక్ట్ గా జీవన శైలి ధ్యానం చేసి కరెక్ట్ గా ఉంటాయి. బ్రహ్మర్షి అంటే బ్రా అంటే బ్రహ్మల్ని, హర్షి అంటే అర్షడ్ వర్గాల్ని. బ్రహ్మల్ని అర్షడ్ వర్గాల్ని జయించిన వాళ్ళందరూ బ్రహ్మర్షులే. సో కాబట్టి ఎప్పుడు జయిస్తామంటే మీతో మీరు ధ్యానం చేస్తూ మీ ఆత్మతో మీరు ఉన్నప్పుడు, అప్పుడు ఆటోమేటిక్ గా మనకి అర్షడ్ వర్గాన్ని జయించడానికి వీలవుతుంది అనమాట. సో దీంతో మేడం పెట్టిండే టైటిల్ ఏంటంటే సంపూర్ణ జీవన శైలి అని పెట్టారు. సో ఆ పదంలోనే మీనింగ్ మీకు అర్థమైపోతుంది. సమ్ అంటే మంచి, పూర్ణం అంటే సున్నా అన్నమాట, శూన్యం. అంటే మంచిగా గొప్పగా శూన్యంలోకి వెళ్ళిపోవాలి. అంటే శూన్యం అంటే ఏంటి, పరమాత్ముడే కదా. మీకు 1, 2, 3 కూడా అలాగే కనుక్కున్నారు. అంటే 10 అంకెల వరకే మెయిన్, 10 నుంచి మళ్ళీ రిపీట్ అవుతాయి. సో ఇందులో వచ్చి 1 నుంచి 3 దాకా అంటే 3 గుణాలు, 6 అర్షడ్ వర్గాలు. అంటే 3 గుణాలని 6 అర్షడ్ వర్గాల్ని జయిస్తే 1, 0 జీవుడు అంటే మీరు శూన్యం అయిపోతారు, అంటే భగవంతుడు అయిపోతాం. సో కాబట్టి జీవితం అనే పేరులో కూడా లాస్ట్ లో 0 పెడతాం. అంటే జీవితంలో 0 ఎందుకు పెడతాం లాస్ట్ లో అని అంటే, జీవిత 0 అంటే జీ అంటే జీవించండి, వి అంటే వికసించండి, తా అంటే తత్వం తెలుసుకుంటే శూన్యం అయిపోతాం, దేవుడు అయిపోతాం. అట్లాగే ఇప్పుడు సంపూర్ణం అంటే సమ్ అంటే గొప్పతనం మంచి అనుకోండి, పూర్ణం అంటే 0. ఎప్పుడు జీవనం అంటే జీవించడం, వా అంటే వర్తమానంలో, నా అంటే నాది అనేది లేకుండా. శైలి అంటే ఏంటి, రాత కదా. శైలి అంటే మనం రాసే రైటింగ్ అనమాట. మనం కూడా పిల్లకాయలను కొడతాం, రే బాగా రాయిరా హ్యాండ్ రైటింగ్, బాగా రాస్తే మనకు 2 మార్కులు ఎక్కువ పడతాయని మనమే చెప్తాం. మనం కూడా ప్రాక్టీస్ చేసాం చదువుకునేటప్పుడు. పిల్లలకు కూడా అదే చెప్తాం, మార్కులు హ్యాండ్ రైటింగ్ బాగుంటే మార్కులు 2 పడతాయి, 5 మార్కులు పడవచ్చు అని. అది అద్భుతం కదా, రాయడం అనేది చెక్కడం, శిల్పం చెక్కి. సో శైలి అంటే ఏంటి, మన రాతను మనమే రాసుకోవాలి. అది ఎవరో రాయరు. సినిమాలో చెప్పినట్టు బ్రహ్మ రాస్తాడు, వాళ్ళకేం పని లేదా, మన రాతలు వాళ్ళు ఎందుకు రాస్తారు, వాళ్ళ రాతలే రాసుకునేదానికి వాళ్ళ కష్టంగా ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇద్దరిని చేసుకున్నాడు, శ్రీదేవి భూదేవిని. ఇద్దరు తేగలేక కొండపైన దేవుడు అయిపోయినాడు, వాళ్ళిద్దరికే సమాధానం చెప్పలేకపోయినాడు. శివుడు ఇద్దరిని చేసుకున్నాడు, పార్వతిని గంగాదేవిని అంటారు. వాళ్ళిద్దరితో కాపురం చేయలేక శ్మశానంలో నిద్రపోయేవాడు ఆయన ప్రశాంతంగా. అంటే మనకు అర్థమవుతుంది, వాళ్ళే కర్మలు, జీవన శైలి, చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేశారు. ఇవన్నీ మనకు అవతార రూపాల్లో వచ్చి వాళ్ళు చెప్పారు, లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఫేస్ చేయాలి, అవన్నీ కూడా మనకు అర్థం అవ్వాలి. సో జీవన శైలి అనేది అంటే బ్రతకడం వేరు, జీవించడం వేరు. ప్రాపంచికంలో బ్రతకచ్చు, ఆధ్యాత్మికంలో జీవించవచ్చు, 2 డిఫరెంట్ లైఫ్స్ అని. సో ప్రాపంచికంలో బ్రతుకు అంటే భ్రమల్లో మనం కుళ్ళి కృషించి నశించిపోతుంటాం అనమాట. బ్రతికేటప్పుడు, ప్రాపంచికంలో బ్రతికేటప్పుడు ఏమవుతుందంటే మీకు సంతోషం వస్తుంది. సంతోషం కోసం బతుకుతున్నాం మనం. సంతోషం అంటే ఇండైరెక్ట్ గా మీరు దుఃఖాన్ని కోరుకున్నట్టే. మీరు సంతోషానికి ట్రై చేసినంత వెంటనే మీకు అడిషనల్ బోనస్ చేయాలంటే దుఃఖం వస్తుంది. అదేదైనా కానివ్వండి, మీరు ఏదైనా ఇప్పుడు ఇంట్లో వస్తువులు కొన్నా, పెళ్లి చేసుకున్నా, ఏం చేసుకున్నా ముందు సంతోషంగా ఉంటుంది,
ఆటోమేటిక్గా దాని కంటిన్యూషన్ ఏంటంటే దుఃఖమే వస్తుంది. ఒక అతను దాదాపు 25 ఏళ్ళు కాపురం చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ వస్తే, ఏ బంగారం టీదా, ఏ బుజ్జి టీదా. అతను ఆశ్చర్యపోయినాడు, ఏం ప్రేమ అయ్యా నీకు, ఇన్నేళ్ళు 25 ఏళ్ళు కాపురం చేస్తుంటే కూడా ఎంత బుజ్జిగా పిలుస్తున్నావు అంటే, పెళ్ళాం నీ ముఖం దాని పేరు మర్చిపోయినాను, దానికి తెలియదు ఆ విషయం అంటాడు. కవర్ చేసినాడు సార్, కవర్ చేశాడు ఆయన. కవర్ చేశాడు అనమాట. సో ఈ సంపూర్ణ జీవన శైలిలో మీకు ప్రాక్టికల్ చెప్తానండి. జీన్ డామినిక్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ జీన్ డామినిక్ అనే అతను ఉన్నట్టుండి పారాలసిస్ వచ్చి, స్ట్రోక్ వచ్చి 20 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయి లేసే కొద్దికి మొత్తం బాడీ అంతా ప్యారలైజ్డ్ అయిపోయింది. ఎడం కన్ను తప్ప ఏమీ పనిచేయదు అతను. ఒక ఎడం కన్ను రెప్ప మాత్రం పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఆ జీవితం. మామూలుగానే కొంత కాలు చేయి పని చేస్తేనే పారాలసిస్ పేషెంట్ నయంగాడు. ఎందుకనంటే అదొక సైకలాజికల్ ప్రాబ్లం అది. ఇప్పుడు పారాలసిస్ పేషెంట్ వచ్చి జనరల్గా ఎక్కువ మగవాళ్ళకి వస్తుంది కదా. ఇతను ఏడో ఒక అడ్డంగా కూర్చో ఉంటాడు, పెళ్ళాము అట్ట లేబా పక్కన కూర్చో చెత్తోడ్చాలని ప్రేమగానే చెప్తుంది, కానీ ఇతను కసిరినట్టు అనపడు. ఇతను ఆపాదించుకుంటాడు, నా కాలు చేయి బాగున్నాను, రోజులు బాగున్నాను చూడు, ఇప్పుడు చూడు నేను దేనికి పనికిరాను అని ఇతనే ఒక ఫోబియా అయిపోతుంది అనమాట. అందువల్ల అతనికి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా నయం కాదు. సో కాబట్టి దీనివల్ల పారాలసిస్ అనేది తగ్గదు. వాళ్ళు ఎంత సంజీవ పూల తెచ్చి ఇచ్చినా కూడా నయం కాదు, ఎందుకంటే మెంటలీ డిస్టర్బ్ అయిపోతాడు, అందరూ కసిరినట్టే అనిపిస్తుంది అనమాట. అందుకని దానికి వైద్యం లేదు, మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. అందుకని అతనికి బాగా ప్యారలైజ్డ్ అయిపోయింది, బాడీ అంతా ఏం లేదు, కన్ను రెప్ప మాత్రం కదులుతుంది అనమాట. సరే లైఫ్ ఇలా ఉండకూడదని తన లైఫ్ శైలి మార్చుకున్నాడు. ఒక అసిస్టెంట్ని పెట్టుకొని ఆల్ఫా బీటా అక్షరాలు అతను చెప్తూ ఉంటే ఇతనికి నచ్చిన పదం వచ్చినప్పుడు కన్ను రెప్ప ఆడిస్తాడు అనమాట. అట్ట 2 లక్షల మిలియన్లు 2 మిలియన్ల పదాలు చెప్పాడు కంటితోనే చెప్తే ది డైవింగ్ బిల్ బటర్ఫ్లై అని చెప్పి నవలు రాశాడు. ఒకసారి మనల్ని ఊహించుకోండి, ఇట్స్ అన్బిలీవబుల్ కదా. ఆ నవల కొన్ని లక్షల కాపీ సేల్ అయినాయి అనమాట. అతని జీవితం ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఎడం కన్ను 2 మిలియన్ల పదాలని కన్నురెప్ప ఆడించడం అంటే ఇట్స్ ప్యారలైజ్డ్ అయిన వ్యక్తి. సో ఇట్స్ వండర్ఫుల్ అనమాట కదా. అట్లాంటి అంటే మీకు తెలియకేంగా ఇట్లాంటివన్నీ మీకు కూడా తెలుసుంటాయి. అదే తెలుసుంటాయి. మీరు అంతెందుకు యూట్యూబ్ లోకి వెళ్ళి అరుణిమా సింహ అనే ఒక అమ్మాయి గురించి కొట్టారంటే, నార్త్ ఇండియన్ అమ్మాయి, ఒక కుగ్రామంలో పుట్టిన అమ్మాయి, స్పోర్ట్స్ గర్ల్ అనమాట. ఆ అమ్మాయి ఒక రోజు నైట్ వెళ్తూ ఉంటే ట్రైన్ లో దొంగలు పడ్డారు, అందరిని కొట్టి బలవంతంగా చైన్లు అన్ని లాక్కుంటూ ఉంటే ఈ అమ్మాయి స్పోర్ట్స్ కదా కొంత కొట్లాడి పోరాడింది అనమాట. అయినా కూడా వాళ్ళు రాత్రి 12 గంటలకు ఆ అమ్మాయిని ట్రైన్ లో నుంచి ఇసిరి బయట వేసేసారు. పక్కన పట్టాల మీద పడింది, ఒక ట్రైన్ వచ్చి కాలు దొక్కిచ్చేసింది. ఊరు బయట ఎవరు లేరు. నైట్ పరమాత్ముడి టైం కదా, మాయ టైం కాదు. పరమాత్ముడి స్థితిలో మనం శూన్యంలోకి వెళ్ళిపోతాం, ఎవరు పలకం. మాయ వస్తేనే పనులన్నీ జరుగుతాయి మనకి. అందుకని ఇంకా ఆ అమ్మాయి ఆ పక్కన పట్టాల మీద కాలు దిగి పడిపోయింది. అది ఈ పక్క పట్టాల పైన 49 ట్రైన్లు తిరిగాయి. మనకు ఒక ట్రైన్ సౌండే భరించలేము, అట్లాంటిది 49 ట్రైన్ల సౌండ్ అంటే ఒకసారి ఊహించండి. ఇట్స్ అన్బిలీవబుల్ పెయిన్ అనమాట. ఈ పక్క అమ్మాయి ఏం చేసింది, ఆ పెయిన్ భరించలేక ఆ కంకర రాయి ఎత్తి నోట్లో పెట్టుకొని ఆ పెయిన్ భరిస్తూ వెలుతురు వచ్చేంత వరకు నిందండి. వెలుతురు వచ్చినాక ఆ అమ్మాయిని తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అక్కడ మత్తు మందు లేదు, ఆక్సిజన్ లేదు. గవర్నమెంట్ ఆ అమ్మాయి ప్రారంభం చూడండి ఎలా ఉంది. అయినా కూడా ఇప్పుడు గ్యాంగ్రీన్ అవుతుంది, కాలు తీసేస్తారనే ఉద్దేశంతో ఆ అమ్మాయి నేను పెయిన్ భరిస్తాను, మత్తు మందు లేకపోయినా పర్లేదు, ఆక్సిజన్ లేదైనా పర్లేదని కాలు తీపిచ్చేసుకునేది. కాలు తీపిచ్చుకునేసి మళ్ళా ఢిల్లీ ఎయిమ్స్లో పోయి అడ్మిట్ అయ్యి మళ్ళీ ఆర్టిఫిషియల్ కాలు పెట్టుకొని విమర్శలన్నీ పట్టించుకోకుండా ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ విలేజ్లో ఉండే ఒక 30 మంది 40 మంది అమ్మాయిలకి ఏదో ఒక స్పోర్ట్స్లో మనం ముందుకు తీసుకెళ్ళాలి అని గోల్ పెట్టుకొని ఆ అమ్మాయి కోచ్ని పెట్టుకొని దాదాపు 10,500 అడుగులు హిమాలయాలు పర్వతం ఎవరెస్ట్ ఆ కొండ ఎక్కి వివేకానందుడు ఫోటో పెట్టి పూజ చేసింది.
అంటే మీరు కొట్టి చూడొచ్చు యూట్యూబ్ లో, నేనేం చెప్పట్లేదు కానీ అవునా? అందులో కొట్టి చూడొచ్చు మీరు. నేనేం చెప్తానంటే, అంటే జీవన శైలి మన చేతుల్లోనే మనకు ఉంటాయి చాలా విషయాలు. అవి మనమే చెక్కుకోవాలి. అంటే శిలా మీరే, శిల్పం మీరే, శిల్పి మీరే అంటారు కదా. సో ఇక్కడ ఎలా జీవించాలి, ఎలా ఉండాలని నేను చెప్పడానికి మీకు రాలేదనండి. నేను వచ్చింది మెయిన్ కారణం ఏంటంటే, ఒక శిల్పి ఏం చేశాడంటే ఒక రాయిని తీసుకొని ఒక బ్రహ్మాండమైన విగ్రహం చెక్కాడు. ఆ ఈ ఒక లలిత మేడం లాంటి వాళ్ళు ఒకరు ఏం చేశారు, సార్ భలే చెక్కారు సార్, విగ్రహం భలే వచ్చింది, బొమ్మ భలే ఉంది అని అంటే, అతను అన్నాడు, నేను చెక్కడం ఏంటి మేడం, ఆల్రెడీ రాయిలోనే విగ్రహం ఉంది, దాని చుట్టూ వేస్ట్ తీసేసినాను నేను అన్నాడు. సో ఇక్కడ మీరు ఈ 20 రోజులు ఇన్న మాస్టర్లు చెప్పినా, ఇంతకుముందు పత్రిజీ చెప్పినా, భూమి మీద ఏ గురువు వచ్చి చెప్పినా మనలో ఉన్న వేస్ట్ తీసేదే చెప్తారు వాళ్ళు, అంతే. ఆల్రెడీ ఇన్బిల్ట్ మనలోనే అన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఆచరణ చేసి చెప్తారు అంతే. దేవుడికి మనకు తేడా ఏంటంటే, దేవుడు ఆచరణ చేసి చెప్తాడు, దేవుడి కన్నా కానీ భగవంతుడు అనుకోవచ్చు. మీకు కన్ఫ్యూజన్ అవ్వద్దండి, భగవంతుడు వేరు, దేవుడు వేరు. దేవుడు అంటే దేవులాడబడేవాడు, అంటే వెతకబడేవాడు దేవుడు అనమాట. దేవుడికి రూపం ఉండదు, నామం ఉండదు, క్రియ ఉండదు. ఏ రూపం లేనివాడు, పేరు లేనివాడు, ఏ పని చేయనివాడు భూమి మీద ఎవరు అంటే దేవుడు అనమాట. దేవుడు ద్వారా భగవంతుడు వచ్చినాడు అనమాట. భగము నుండి, అంటే స్త్రీ నుంచి వచ్చిన వాడు భగవంతుడు అవుతాడు. కృష్ణుడు భగవంతుడు, దేవుడు కాదు. మనిషి మారే ఉంటాడు, మనిషి కాదు. అట్టని దేవుడు కాదు ఆయన. సో ఈ భగవంతుడు భూమి మీద ఎందుకు వచ్చినాడంటే, దేవుడు ధర్మాలు వచ్చి ధర్మం దారి తప్పినప్పుడు, అంటే ఇప్పుడు కృతయుగంలో ఒకటి ఉన్నింది, సత్యమే ఉన్నింది. త్రేతాయుగంలో శాంతి ఇది ఉన్నింది, రాముడు పరిపాలించేటప్పుడు. ద్వాపర యుగంలో లౌక్యం ఉన్నింది. ఇప్పుడు కలియుగంలో ధనం, డబ్బు పరిపాలిస్తుంది. ఈ డబ్బు పరిపాలించేటప్పుడు మనిషికి కోరికలు, అత్యాశలు పుట్టిపోతాయి. కొట్టుకోవడం, హింస ఎక్కువైపోతుంది. కలిపురుషుడు ఎక్కువ తాండవిస్తాడు అనమాట. మీకు తెలుసు కదా, వినుంటారు, పరీక్షిత్ మహారాజు పరిపాలించేటప్పుడు ఈ ఏషియా కంట్రీ అంతా కూడా ఆయనే పరిపాలించాడు, భూభాగాన్ని అంతా. ధర్మం 4 పాదాలు నడిచేది. అప్పుడు కలిపురుషుడు ఎంటర్ అవుతాడు అనమాట. కలిపురుషుడు ఎంటర్ అవుతానే అప్పుడు అతయే, నా యుగంలో నువ్వు రాకూడదు అంటే, అదేంటి, అది ప్రకృతి విరుద్ధము, నీ సీజన్ అయిపోతుంది, నేను రావాల్సిందే కదా అంటాడు. అట్టంతా నేను ఒప్పుకోను అంటే, స్వామి ఇది నువ్వు ధర్మానికి విరుద్ధంగా చెప్తున్నావు, నేను ఎంటర్ అవ్వాల్సిందే అని అంటే, సరే నువ్వు ఒక 4 చోట్ల ఉండు అని పర్మిషన్ ఇస్తాడు. అంటే ఎక్కడంటే, ఒకటి పేకాట, ఒకటి వ్యభిచారం జరిగే చోట, రెండోది జోదం ఆడే చోట, మద్యపానం, ఆల్కహాల్, ఇట్టా చోట అంతా నువ్వు ఉండొచ్చు అంటాడు కలిపురుషుడు. ఇది అందరూ చేయలేరు కదా, అందరికి డబ్బు ఉండకపోవచ్చు, పేక ఆడకపోవచ్చు, అందరూ కాదు. ఇంకొకటి అందరికి నచ్చింది ఒకటి ఉంది కదా, బంగారం. సో నేను బంగారం ఉండే చోట కూడా నాకు ఇయ్యానంటే, సరే బంగారం ఉండే చోట కూడా నువ్వు ఉండు అని కలిపురుషుడికి వరం ఇస్తాడన్న. ఇచ్చేసి అట్ట పోతా ఉండే లోపల వీడికి ఆలోచన వస్తుంది, కిరీటం పెట్టుకున్నాడు కదా పరీక్షిత్ మహారాజు కూడా. వెంటనే ఎక్కి ఆయనకు బంగారం కిరీటంలో చేరతాడు కలిపురుషుడు. ఇంకా ఎప్పుడైతే కలిపురుషుడు చేస్తాడో ఇంకా అయిపోతుంది కథ. ఇంకా అప్పుడు ఆడొక ముని తపస్సు చేసుకుంటా ఉంటే ఆయన చూసి పోతుంటాడు, మంచినీళ్ళు అడుగుతాడు ఆ స్వామిని, తపస్సులో ఉంటే కూడా. అతను లీడ్ అనమాట. తల మీద కలిపురుషుడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ కలిపురుషుడు కెలికేస్తాడు, చూడు నువ్వు ఎంత పెద్ద రాజు, ప్రజాపతి, నువ్వు ఇంత భూమండలాన్ని పరిపాలిస్తే నీ మాటకే వీలేదని కలిపురుషుడు కెలికేస్తాడు మైండ్ ని. మనలో గెలికేస్తుంటారు కదా, మనం ఎన్ని చేసినా గెలికేస్తుంటారు నిమిషానికి ఎవరో ఒకరు. అట్లాగే కెలికేస్తుంటాడు ఆ స్వామి లేడు. లాస్ట్ లో కలిపురుషుడు ఏం చేస్తాడంటే, అట్ట కాదు, ఆ సచిన పాముని ఎత్తాడు మెళ్ళో లేస్తాడని ఒక టెక్నిక్ చెప్తాడు. అతనెత్తి పాముని మెళ్ళ వేస్తాడు, అయినా లేడు అనమాట. సరే నీ కోపం వచ్చి వెళ్ళిపోతాడు. ఇంత లోపల ఆ మహాముని కొడుకు వచ్చి చూస్తాడు, ఈ పాము మెళ్ళలో ఉండేది. కోపం వచ్చేసి ఈ పని ఎవరు చేసినారో అతన్ని తక్షకుడు, అంటే ఈ పాములకు అధిపతి ఉన్న తక్షకుడు వచ్చి చంపేస్తాడు. వారం రోజుల లోపల మృత్యు తప్పదని శాపం పెడతాడు. సరే ఈ మహాముని లేచి దివ్య దృష్టిలో చూసి, ఒరే అంత పెద్ద మహారాజురా, ఏదో నాదే తప్పు అయి ఉంటుంది, నువ్వు అలా వరం ఇవ్వడం ఏంటి, అతనికి పోయి చెప్పు అని అంటే, పోయి పరీక్షిత్ మహారాజుకి చెప్తాడు. అప్పుడు అతని మనమేం చేయలేము, కలిపురుషుడు వచ్చినప్పుడు నేనైతేమి ఎవరైతేమి. మీకు ఈ కథ కూడా వినుంటారు కదా, శనేశ్వరుడు పట్టణం వచ్చినప్పుడు
శివుడు వచ్చి ఆ బాత్రూమ్ తూములో దాంకుంటాడు. నిన్ను పట్టణ వచ్చినానంటే నన్ను పట్టినాకే నువ్వు ఆడపోయి దూరినావు, లేకపోతే నువ్వెందుకుంటావు ఆ బాత్రూమ్ ట్యూబ్. చెట్టు త్వరలో కూడా ఉంటారు సార్, చెట్టు త్వరలో త్వరలో ఉంటాడు. అదే కృష్ణుడు నారాయణుడి దగ్గరికి వస్తే రేపు రా అని రాస్తాడు అనమాట. అందుకనే వైష్ణవాలయంలో ఎక్కడ నవగ్రహాలు ఉండవు, శనేశ్వరుడు గుళ్ళు విగ్రహాలు ఉండవు. శైవాలయంలో శివాలయాల్లో ఉంటాయి కానీ నారాయణుడు వెంకటేశ్వర స్వామి ఉండే గుళ్ళల్లో నవగ్రహాలు ఉండవు. మీరు గమనించారో లేదు. అందుకనేసి ఏమరానంటే ఆ కలిపురుషుడు అనేది ఆటోమేటిక్ ఎంటర్ అయిపోతాడు అనమాట. సో ఎందుకంటే ఒంటి పాదంలో ధర్మం నడుస్తుంది. ఈ కలికాలం కలిపురుషుడు అనేది మనకున్న మార్కండేయ పురాణం ప్రకారం తీసుకుంటే కూడా 16 సంవత్సరాలకి మన లైఫ్ స్పాన్ వచ్చేస్తుంది ఈ కలియుగాంతం వచ్చేటప్పటికి. సో ఇప్పటికే మనకు 20 ఏళ్ళకే చైల్డ్ షుగర్ అని, బేబీ షుగర్ అని అన్ని వచ్చేస్తుంది అనమాట. నేను చెప్పే జీవన శైలిలో ప్రథమ భాగం ఏంటంటే ఈరోజు పరమాత్ముడు ఇచ్చిన పండ్లే మనం తినలేకపోతున్నాం అంటే మనకన్నా ఒక దౌర్భాగ్యం, బాధాకరమైన విషయం ఏంటి? 100% నేను అట్టి పండ్లు తినలేను సార్, షుగర్ సార్, నేను సీతాఫలం తినలేను సార్, నేను బొప్పాయి తినలేను సార్, నేను ఖర్జూరా తినలేను అంటున్నాడంటే మనం ఎంత జీవన శైలి నుంచి పక్కకి వెళ్ళిపోయినాం. ఎందుకంటే వంటలే 2 రకాలండి, సూర్యపాకం ఒకటి, అగ్నిపాకం ఒకటి. సూర్యుడి ద్వారా ఆల్రెడీ ప్రకృతిలో ఉండేవన్నీ పడిపోతాయి. దాన్ని మీరు అలాగే తింటే ఏ జబ్బు రాదండి. అందుకని హిమాలయాల్లో ఉండే యోగులు సాధన ద్వారా ఈ కూరగాయల మీద, పండ్ల మీద పడే ఎనర్జీని బాడీలో డైరెక్ట్ గా తెచ్చుకుంటారు వాళ్ళు. మనము అగ్నిపాకానికి అలవాటు పడ్డాం. అగ్నిపాకం తీసుకొని వచ్చి కుక్కర్లో వేసి దాన్ని అంతా ఒకేసారి మనం తెచ్చి కడుపులో వేసుకున్నాం అనమాట. భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరంటే బామ వైద్యం అని ఉండేది భూమి మీద. ఈ బామ వైద్యం ఏంటంటే ఒక పోపుల డబ్బా ఉండేది, దాంతో సొంటి, చెక్క, పట్ట, లవంగాలు అన్నీ ఉండేది అనమాట. వాత పిత్తాలను బట్టి బిడ్డకి కషాయం పెట్టిచ్చేసేది, తగ్గిపోయేది అనమాట. 15 రోజులకు నెలకు ఒకసారి బేది మాత్రలు వేసేవాళ్ళు, మంచి నూనె వేసి తలంటేవాళ్ళు, చెవుల్లో నూనె పోసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. మనం కూడా చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. ఈ రోజు మన ఏ అమ్మాయి కానీ ఎవరు ఈ పనే చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళు చేసుకుంటే కదా వాళ్ళకి చెప్పడానికి. పిల్లలు చూస్తే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్ గా. ఒక ఎల్కేజీ చదివే పిల్లగాడికి వాళ్ళ నాన్న వచ్చి చెప్తాడు, రే యారా స్కూల్లో ప్రోగ్రెస్ కార్డు ఇస్తే తీసుకోలేదు నువ్వు అని అంటే, నువ్వే కదా నాన్న ఎవరేమి ఇచ్చినా తీసుకోవద్దన్నావు, నేను తీసుకోలేదంట. ఇప్పుడు వాడికి ధ్యానమే అని చెప్తాం. వాడు యాక్టివ్ గానే ఉండదు. 5 ఏళ్ళ పాప వాళ్ళ తల్లిని అడుగుతుంది, మమ్మీ నీకెందుకు తెల్లంటికలు వస్తా ఉన్నాయి? తల్లి ఏం చేస్తుందంటే, నువ్వు చెప్పిన మాట విన్నప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు, హోంవర్క్ సరిగ్గా చేయనప్పుడు, నీ గురించి ఆలోచించినప్పుడు అంతా ఒక తెల్లింటికి వచ్చేస్తుంది నాకు అని చెప్తుంది. ఆ పాప వెంటనే మరి అమ్మమ్మకి తలంతా ఎందుకు తెల్లింటికలు ఉందా? కొంచెం మనం కూడా మనం కొంచెం మనమేదో మేధావులు, పిల్లల్ని సరిదిద్దామని లాజిక్ మైండ్ ఆలోచించకూడదు. వాళ్ళు మనకన్నా షార్ప్. అందుకనే అంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పేటప్పుడు దేవుళ్ళకి మనం ఎంతవరకు ఉండాలో చెప్పాలన్నమాట. అందుకే వాళ్ళ పిల్లల్ని, చిన్నపిల్లలు దేవుళ్ళు ఎందుకంటారంటే మాస్టర్స్ అంటారు వాళ్ళని. మాస్టర్స్ అంటే జ్ఞాని అనుకోండి. ఇప్పుడు మేడం కూడా నాకు విశ్వ మాస్టర్ అని వాట్సాప్ లో పెట్టున్నారు. మాస్టర్ అంటే ఎరా అంటే ఆచరణ చేసి చెప్పేవాడు మాస్టర్ అవుతాడు. అదే మాస్టర్స్ అంటే చిన్నపిల్లల్ని అంటారు, యోగుల్ని అంటారు మాస్టర్స్ అని. మరి మధ్యలో ఉండే వాళ్ళని, ధ్యానం చేయని వాళ్ళని ఏమంటారంటే మిస్టర్స్ అంటారు అనమాట. ఏం మిస్టర్ అంటే లైఫ్ అంతా మిస్టరీగానే ఏడుస్తుంది, జీవితం అంతా మిస్టరీగానే ఉంటుంది, కాబట్టి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. మాస్టర్ కాదు కదా. సో మిస్టర్ నుంచి మాస్టర్ అవ్వాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే జీవన శైలి మార్చుకోవాలి, సింపుల్. మరి లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. మమ్మల్ని ఏమంటారు సార్ అంటే మిమ్మల్ని మిస్ అంటారు. మీరు జీవితంలో అన్ని మిస్ చేసుకుంటానే ఉంటారు. అందినట్టే ఉంటుంది, మీకు ఏది ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఎవరు అనగదొక్కేసినట్టు, మొగోడే ఎట్లా మీకు కంపారిజన్ చేసుకునేసినారు. అట్లా ప్రాపంచికంలో కంపారిజన్ చేసుకున్నారు, ఇంట్లో వరకు కంపారిజన్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరిని అనగదొక్కేది ఏమి ఉండదు అనమాట. ఒక ఆట ఆడేదానికి వస్తాం భూమి మీదకి, ఆట పర్ఫెక్ట్ గా ఆడాలి. ఇప్పుడు మా మేడం ఉంది, మా మేడానికి నేను ఇన్వాల్వ్మెంట్ అమ్మాయి అవ్వదు ధ్యానంలో, కానీ సహకరిస్తుంది, డిస్టర్బ్ చేయదు. ఫస్ట్ లో డిస్టర్బ్ చేసేది, ఇప్పుడు డిస్టర్బ్ చేసేలేదు. ఫస్ట్ లో ధ్యానానికి వచ్చిన కొత్తల్లో బాగా మనకు పెచ్చ ఉంటుంది కదా, కొత్తల్లో బాగా పెచ్చ ఉంటుంది. ఆంధ్రులు ఆరంభ సూర్యులు కాబట్టి ఆరంభం అద్భుతంగా చేస్తాము. క్లాస్ అయిపోయి 25 రోజుల కొద్దికి 100 మంది వచ్చేవాళ్ళు 10 మంది కూడా రారు మనం. ఎందుకంటే
మనకి నిర్లక్ష్యం ఎక్కువ. అంటే కర్మ చేయడానికి రెండే రెండండి. ఒకటి అంతా నాది, అంతా తనదే అనుకునేది మమకారం, అంతా తనే అనుకునేది అహంకారం. ఈ రెండిటి వల్లనే కర్మలు వస్తాయి. దీనికి ప్రధానంగా యాడ్ అయ్యేది ఏంటంటే నిర్లక్ష్యం. ఇది పెద్ద ప్రాబ్లం మనకి. అందుకనేసి ఏమరా అని అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి నేను ధ్యానం చేసిన కొత్తలో కూర్చునేటప్పుడు కూర్చో కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇల్లు భలే జరుగుతుందిలే, ఫీజులు భలే కడతావులే. ఇంకా అట్టప్పుడు పెళ్ళాం అమ్మ డిస్టర్బ్ చేసింది అనుకో, కృష్ణుడు వచ్చి భగవద్గీత చెప్పిన ఎక్కదు మనకి. ఈ పెళ్ళామే జోరింగ్ మారి తిరుగుతుంటుంది. అంటే కృష్ణుడి కన్నా పవర్ఫుల్ పెళ్ళాం అనమాట. ఇంకేడ కుదురుతుంది ధ్యానం. మైండ్ అంతా ఇదే తిరుగుతుంటుంది. ప్రేమించే పెళ్ళాం దొరికినా ప్రాబ్లమే, గయ్యాలి పెళ్ళాం దొరికినా ప్రాబ్లమే. ఎట్ట తిరిగినా వీళ్ళే మనకి ఎన్లైట్మెంట్ కారణం అవుతారు. సో కాకపోతే ఆ అమ్మాయిని ఇప్పుడు నేను అరిచి, భర్త కదా నేనేమి చెప్పలేక దాన్ని పొగిడి, నువ్వు నాకు అమ్మ లాంటి దానివి, మా అప్పుడు పెళ్ళాం అయితే ధ్యానానికి రాదు క్లాసులకి, కడుపులో పుట్టిన బిడ్డలు వినరు. అందుకని నేను ఇప్పుడు మా అమ్మ అనుకో, కొడుకు గొప్పతనం చూద్దామని వస్తుంది, నేను నిన్న అమ్మమారు అనుకున్నాను రా క్లాసులకు పోదాము, ఇట్ట పొగిడి క్లాసులు తీసుకెళ్తానండి నేను. ఇంక ఫస్ట్ నుంచి ఒక 30,000 ఇంటి బాడుగులు వస్తుంది. ఆ బాడుగులంతా కూడా ఆ అమ్మాయి మెయింటెనెన్స్. ఆ అమ్మాయికి ఇచ్చేసిన డబ్బులు పెత్తనం అంతా. ముందే చెప్పిన పద్ధతిగా సంసారం చేసినావంటే నేను నీతో కాపురం చేస్తా, పిల్లకాయల జీవితం బాగుంటది. ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్ షాపింగ్ చేసి డబ్బులంతా ఖర్చు పెట్టయినావు అనుకో, నేను హిమాలయాలకు వెళ్ళిపోతా, ఆడు ఏడో తిరిగేస్తాడు, నాకు సంబంధం లేదు. అందుకని ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు పెద్దోళ్ళు. ఇంటికి దీపం మొగోడం లేదు. కాబట్టి డబ్బు నువ్వే పెట్టుకో, ఏమైనా మెయింటైన్ చేసుకో, నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు లేదు ప్రతిదానికి నిన్ను అడుక్కోవాలి, ఇవన్నీ వద్దు నాకు పెత్తనం. నేనేమి చేయను, నువ్వే చేసుకో. కరెంట్ బిల్లు నువ్వే కట్టుకో, అన్ని నువ్వే చేసుకో. నేనే అడిగినా కూడా పెట్రోల్కి ఒక 100 రూపాయలు నువ్వే ఇయ్యి, నా దగ్గర ఏం డబ్బులు కూడా వద్దు, నువ్వే పెట్టుకో అన్ని. క్లియర్గా చెప్పిన, దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు తండ్రి వ్యాపారం చేయాలంటే కొడుకు డబ్బులు ఇస్తాడు, పెట్టుబడి పెడతాడు. లాస్ వచ్చింది అనుకో తండ్రి సర్దుకుంటాడు, లాభం వచ్చినా తండ్రికి ఇచ్చేవాలి. సో సంపాదనలో నువ్వు నాకు తండ్రి మారి అని చెప్పిన నేను, ధ్యానంలో నువ్వు తల్లి మారి. అంటే ఏదో ఒకటి చెప్పి మార్చుకోవాలి. ఎందుకంటే తనకి తన ద్వారా నేనే మోటివేట్ అవ్వాలి, నా ద్వారా తను అవ్వాలి. ఇప్పుడు అనమాట, ఇప్పుడు 3 గంటలకి లేచి ధ్యానం చేయంటే చేయదు. ఎందుకు చేయదు అని అంటే ఇంటి పనులు సరిపోతుంది, నీకేం ఎన్నైనా మాట్లాడతావు అని. మరి భూమి మీద మీకు వచ్చిన అదృష్టం ఏంటంటే దేవుడు అన్ని ఇచ్చినాడు ఆడవాళ్ళకి. ఇప్పుడేం తిరగల రాయిలో తిప్పట్లేదు, ఊదు బుర్రతో ఊదట్లేదు, ఏమే బడికొయ్యి ఇచ్చి దంతట్లేదు. అప్పట్లో అంతా నా చిన్నప్పుడు ఆడవాళ్ళు ఇదే చేసేవాళ్ళు. తెల్లారు లేసి కొట్టం గడిగేసి ఆవులకంతా దానా పెట్టేసి, అది సాంబ్రాన్ని వేసేసి పొయ్యి దగ్గర ముగ్గేసేసి పసుపు పూసుకొని తలకు గుడ్డ కట్టుకొని మట్టి గాజులు వేసుకొని పప్పు ఎనిపితే ఇదంతా వాసన వచ్చేది. ఏం పెట్టినావు పప్పు చారు సూపర్ గా ఉంటుందని అడిగేవాళ్ళం. మళ్ళా మామకి సంగటి పొలం కాడికి అప్పుడు కూడా సుగ్గి ఉండింది. పొలం కాడ మామ ఎదురు చూస్తా ఉంటాడు అనమాట, ఈ ముసలిని ఇంకా సంగటి తేలేదని. ఆ థాట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో గెనిం మీద ఎత్తుకొని వస్తా ఉంటుంది అత్త సంగటి ముద్దలు ఎత్తుకొని. చూడండి ఎంత ప్రేమ ఉండేది కమ్యూనికేషన్. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే సుగ్గి వస్తుంది చేయనేసి. సో కాబట్టి ఏరనంటే ఇట్లా డెవలప్మెంట్ అని ఎక్కడికి డెవలప్మెంట్ పరిగెత్తున్నాం అర్థం కావట్లేదు అనమాట. అట్లా మనం పరిగెత్తుతూ మనం పరిగెత్తేది కాకుండా పిల్లల్ని పరిగెత్తిచ్చేస్తున్నాం. నా చిన్నప్పుడు అంతా పల్లెల్లో అత్తలే ఎక్కువ వరుసలు ఉంటారు కదా, మనం అత్తల్ని ఎక్కువ అత్తనే ఎక్కువ అంటాం. ఒక్కొక్కరు 6 మంది 8 మంది ఈ కోడి పిల్లల్ని కన్నట్టుగానే వస్తుంటారు అనమాట. అందరికి 0 సైజే నడుము చూస్తే ఆడవాళ్ళకి. ఇప్పుడు ఒక బిడ్డ కన్నా 2 కన్నా కూడా ఓబిసిటీ ఎక్కువ, మనిషి తారు డబ్బా మారి కింద నుంచి పైదాకా ఏకంగా ఉంటారు. కారణం ఏంటంటే మళ్ళీ ఏ పని చేయరు, అడిగితే తిరిగి వాదిస్తారు. ఏమన్నా నీకేమి ఇంట్లో కొంచెం పని చేస్తే కదా తెలుస్తుంది. మళ్ళీ పని మనిషి ఒక పక్క, మన బట్ట ఉతికేదానికి వాషింగ్ మిషన్ ఇచ్చినారు, పాత్రలు కడిగేదానికి ఒక మిషన్ ఇచ్చినారు, మిక్సీ ఒకటి ఇచ్చినారు, గ్రైండర్ ఇచ్చినారు. ఆ రోజు ద్రౌపదికి కృష్ణుడు అక్షయ పాత్ర ఇచ్చినాడు, ఇంటికి ఎవరికి వచ్చినా రుద్ది భోజనం పెట్టామా అని. మీ అదృష్టం మీకు దేవుడు ఫ్రిడ్జ్ ఇచ్చినాడు. డిమార్ట్ ర్యాకులైనా ఖాళీ ఉంటుంది కానీ ఇంట్లో ఫ్రిడ్జ్ ర్యాకులు ఖాళీ ఉండవు అనమాట, అంత ఫుల్ ఉంటుంది అది. అది ఎప్పుడైనా ఇంట్లో పెళ్ళాం లేదనుకో, ఫ్రిడ్జ్ తెరద్దామంటే భయం, ఏది ఎక్కడుందో తెలియదు. ఆ 3 గిన్నెలు ఉంటుంది, పులిసిపోయిన పెరుగు, పొలవాల్సిన పెరుగు, రేపు పొలవు పెట్టబోయే పెరుగు, 3 పెరుగులు ఉంటుంది, 2 పచ్చళ్ళు ఉంటాయి. ఏది తినాలనో తెలియదు మనకి. ఇప్పుడు దేవుడికి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిన పూలు ఎత్తి పెట్టేస్తున్నారు, ఐస్ పూలు అనమాట. అదే ఐస్ పెడతారంటే ఇదేనేమో ఐస్ పెట్టడం అంటే. సో ఇట్లా ఏరా అంటే దీన్నంతా మనం మార్చలేం.
ఎందుకంటే మనం మనం చూడడానికి సరే క్లాస్ అంతా అదే మనం మారకపోయినా నేనేమంటానంటే జీవన శైలి మనల్ని మనమే మార్చుకోవాలి అంతే. అది చెప్తాము. ఇప్పుడు మా 3 గంటలకు లేచి నేను ధ్యానం చేస్తాను. ఇప్పుడు ఎప్పుడైనా మీరు పద్మాని మీరు ఫోన్ చేసి అడిగినా మా సార్ ఏం చేసినావు అని అడిగితే ఆ అమ్మాయి చెప్తుంది. 1 గంటకు లేచి ధ్యానం చేస్తాడు, 3కి లేదు అంటే ఆ అమ్మాయి గుర్తిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు తెలిసేది కాదు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, ఎన్ని గంటలకు లేస్తున్నాడు, ఏం చేస్తుంటాడు అనేసి. అంటే ఏంటి, ఒక్క చిన్న విత్తనం అనేది పడింది అనమాట. పడినప్పుడు రేపు నేను ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. పొద్దుపోదు కదా, లేచి ధ్యానం చేసుకుంటుంది అంతే. మనం ఒక దారి హైవే వేసాం. మన అదృష్టం ఏంటంటే కాలిబాటలో నుండి కంప చెట్లన్నీ తీసేసి మట్టిలో తిరిగిన బుద్ధుడు గాని, శంకరాచార్యులు గాని, జీసస్ గాని, యోగులు, పత్రిజీ వీళ్ళందరూ కూడా కాలిబాటలో మెటల్ రోడ్లలో తిరిగారు మనం బాగుండాలని. మన అదృష్టం ఏంటంటే 6 లైన్స్ వచ్చినాయి, ఓలో బస్సులు వచ్చినాయి, ఫ్లైట్లు వచ్చినాయి, వాట్సాప్ లో క్లాసులు వింటున్నాం. దీనికన్నా ఏం కావాలి ఆనందం? ఎంత అభివృద్ధి తెచ్చి మన చేతిలో పెడితే కూడా మనం ఇప్పుడు కూడా దీనికి అంత విలువ ఇవ్వము. ఆవేశంగా ముందు వచ్చేస్తాం, 2 రోజులు వినేస్తాం, మళ్ళా పక్కన పెట్టేస్తాం. ఏముందిలే ఇవన్నీ మామూలే కదా చెప్తుంటారు కదా. సో ఒకటి ప్రాపంచికంలో తీసుకుంటే మీరు 4 అండి. 4 స్కూల్ అంటే 10% వస్తుంది ప్రాపంచికంలో. అది 4 స్కూళ్ళు. ఒకటి కాన్వెంట్, రెండోది హై స్కూలు, మూడోది కాలేజీ, నాలుగోది యూనివర్సిటీ. ఈ 4గిట్లో చదివి బయట వచ్చే కొద్దికి 25 ఏళ్ళు ఏడే సరిపోతుంది జీవితం. ఈ 25 ఏళ్లలో చదువుకొని బయట వచ్చిన మనకు ఎంత వచ్చు నేర్చుకున్నాము అని అంటే 10%. దీనికి మించి మనకేమీ తెలియదు అనమాట. మరి 90% ఎక్కడ వస్తుందంటే భగవంతుడి కాన్సెప్ట్ తెలిస్తేనే మీకు 90% అర్థమవుతుంది జీవితం. సో అందుకనే ఈ రోజు రమణ మహర్షి 7వ క్లాస్ చదివేసి అరుణాచలంలో పోయి 59 సంవత్సరాలు ఒకే చోట కూర్చొని 12 ఏళ్ళు మౌనంగా ఉంటే ఆయన దగ్గరికి పరిగెత్తి ఆయన చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం మనం. ఎవరు, చదువు రాని ఒక వ్యక్తి చుట్టూ చదువు వచ్చి గోల్డ్ మెడల్ తీసుకొని క్లాస్ టాపర్లు అయ్యి ఎంతంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు పోయి అంతమంది లక్షల మందిలో 14 కిలోమీటర్లు కొండ చుట్టూ తిరుగుతున్నాం మనం. అదొక పిచ్చ మనకి. పౌర్ణమి రోజు జనాల మధ్యలోనే తిరగాలని రమణ మహర్షి చెప్పలేదే. పౌర్ణమి రోజు వచ్చి నా గుడి చుట్టూ కొండ చుట్టూ రమ్మనే చెప్పలే ఆయన. మనం ఎందుకు పరిగెత్తాము మనకే అర్థం కాదనమాట. గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే మనకి మానవత్వం పెట్టినాడు, మనిషికి మానవత్వం ప్రేమ పెట్టాడు. మనకి మానవత్వం ప్రేమ ఎందుకు పెట్టారంటే ఆ పర్వతాన్ని, ఆ కొండలో ఉండే పశుపక్షాదుల్ని, పక్షుల్ని, జీవుల్ని, వాటి ఆ చెట్లని, వాటన్నిటిని కూడా కాపాడడం మన ధర్మం కాబట్టి కాపాడండి అనే ఉద్దేశంతో గిరి ప్రదక్షిణ చేశాడు ఆయన. అంతే తప్ప మనం కొండలనే దువ్వేస్తున్నాం, గెస్ట్ హౌస్లు కట్టేస్తున్నాం, చెట్లు కొట్టేస్తున్నాం. మొత్తం ఒకప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ 120 కోట్లు ఆవులు ఉంటే 20 కోట్లు పాపులేషన్ ఉంది భారతదేశం. ఈరోజు 150 కోట్లు పాపులేషన్ వస్తే 20 కోట్లు ఆవులు వచ్చేసినాయి. ఎందుకనంటే చెట్లు ఉన్నాయి ఆవులతో పనేమని ఆవులు నరికేసినాం. ఇప్పుడు సిలిండర్లు వచ్చినాయి, చెట్లు నరికేసినాం. గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని గాలి పీల్చుకుంటా ఉన్నాం. సో ఎవరు మనం ఎంత ప్రయత్నం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సిందేరా అంటే, మనం వదులుకోవాల్సిందేరా అంటే ఆ నేను అనే అహంకారం, నాది అనే మమకారం సర్వరోగాలకు శ్రీకారం కాబట్టి దీన్ని మనం తీసేసుకోవాలి. దీన్ని వదిలేసుకుంటే నెక్స్ట్ తరం ఎలా ఉండాలి, నెక్స్ట్ తరంకు మనం ఏం చేయాలనేదే కదా ప్రయత్నం. మనం చేసే ప్రయత్నం అంతా నెక్స్ట్ తరానికి మనం ఏ వెనక పెడతాము అనేది. దానికి ప్రధానంగా మన జీవన శైలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాపంచికం నా విషయమే తీసుకుంటే నా కోరిక ఎలా అంటే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. నాన్న ఈ అమ్మాయి నాతో పాటు యూనివర్సిటీలో చదువుతుంది, ఈ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది నాన్న, కొంచెం సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉంది, నువ్వేమైనా కౌన్సిలింగ్ ఏ నాన్న. సరే నేను అనుకున్నాను, పద్మాకి చెప్పాను, నేను చూడువే నేనేం చేస్తున్నాను అబ్జర్వ్ చేసినాడు వాడు తనకే. అంటే వాడికి అర్థమైంది నాన్న ఒకరి కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాడు, చక్కదిద్దగలుగుతాడు అనేది. అలా నన్ను నేను చెక్కుకున్నా నేను. అంటే వాడికి నేనేం చెప్పలా, ఇది చేయరా అది చేయరా నువ్వు అనేసి. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు బీటెక్ అయ్యి ఎంఎస్ చేసేదానికి యుఎస్ఏలో ఉన్నాడు, అదంతా మాస్టర్ల యొక్క కృప. అయినా కూడా ఈ రోజు దాకా కూడా వాడిని ఎప్పుడు చదివినావా, మార్కులు ఎన్ని వచ్చినావా, పాస్ అయినావా, ఇవన్నీ ఎప్పుడు అడిగింది లేదు. ఒకటే ఒకటి చెప్తాను, ధ్యానం చెయ్యి, సమాజానికి విశ్వ కళ్యాణానికి పనిచేయి అంతే. వాడు ఇంటర్లో ఉండేటప్పుడు చెప్పాను నేను, స్పిరిచువల్ కాలేజీలో చేర్చేస్తానరా నిన్ను, గౌతమ్ బుద్ధుడు అయిపోయి సమాజానికి పనిచేయి నువ్వు, ఈ లౌకిక విషయాల వల్ల నీకేం ఉపయోగం ఉండదని చెప్పాను. సరే మాయే కదా, వాడు కూడా అనుభవం పడాలి
అమెరికా ఫారిన్ తిరిగితే తెలుస్తుంది వాసనలు ఏంటి, ముద్రలు ఏంటి. అనుభవమే నేర్పిస్తుంది. అది మనకు తెలిసిన విషయమే. సో కాబట్టి ఏంటంటే ఒకటే మాస్టర్స్, ఇది ఎవరో మనకు చెప్పేది కాదు కానీ మనల్ని మనమే సరిదిద్దుకోవాలి అంతే. అంటే ఇందులో 4 ఉంటాయి. తెలియదన్న సంగతి తెలియని వాడు తెలివి తక్కువడు. ఇది మీకు బాగా గుర్తుపెట్టుకోండి. తెలియదన్న సంగతి తెలియని వాడు తెలివి తక్కువవాడు. వాడు అమాయకుడు, వాడిని వదిలేవాళ్ళు మనం. వాడికి వాడు ఏం చెప్పినా అర్థం కాదు. తెలియదన్న సంగతి తెలిసిన వాడు, వీడు అమాయకుడు అనమాట. వీడికి తెలియదు అనే సంగతి తెలుసు. వీడు నిద్రిస్తూ ఉంటాడు, నిద్రపోతుంటాడు. వీడికి నిద్ర లేపి చెప్పాలి. తెలుసు అన్న సంగతి తెలియని వాడు నిద్రపోతుంటాడు. వాడు ఆడిని నిద్ర లేపాలి మనం. ఆడికి తెలుసు కాదు నాకు తెలియదు అనుకొని నిద్రపోతుంటాడు. ఆడికి నిద్ర లేపి చెప్పాలి, నీకు తెలుసురా బాబు, కాకపోతే నిద్రపోతున్నా, నిద్ర లేపని చెప్పాలి మనం. తెలుసు అన్న సంగతి తెలిసిన వాడు జ్ఞాని. ఆడిని మనం అనుసరించాలి. మీకు ఈ 4 పాయింట్లు అర్థమైందా? తెలియదన్న సంగతి తెలియని వాడు తెలివి తక్కువవాడు. ఆడిని మనం వదిలేవచ్చు. అంటే ఒక రకంగా మూర్ఖుడు అనుకోండి. మూర్ఖుడికి చెప్పడం ఎట్లా ఉంటుందంటే శవానికి సెలైన్ ఎక్కించినట్టు, అది ఎక్కదు. కాబట్టి వాడిని పట్టుకొని మీరు ఏలాడి జుట్టు బిక్కోవద్దండి. ఎంత చెప్పినా వీడికి ఎన్నడు సార్ మారడు సార్ అని మీరు ఫిక్స్ అవ్వాలి. అది శవంతో సమానం, ఎంత సెలైన్ ఎక్కించినా ఎక్కదు బాడీలో. కాబట్టి తెలియదన్న సంగతి తెలియని వాడు తెలివి తక్కువవాడు, వాడిని వదిలేయండి. తెలియదన్న సంగతి తెలిసిన వాడు అమాయకుడు, వాడికి మనం బోధించాలి. తెలుసన్న సంగతి తెలియనివాడు వాడు నిద్రపోతుంటాడు, వాడిని నిద్ర లేపాలి. తెలుసన్న సంగతి తెలిసిన వాడు జ్ఞాని, తెలుసుకోవాలి, ఆయన్ని అనుసరించేయాలి. కొద్దిగా అంటే పత్రిజీ జ్ఞాని, ఆయన ఏం చేసినాడో అనుసరించి వెళ్ళిపోవడం అంతే. కాపీ పేస్ట్ ఇది ఈజీ కదా. ఇప్పుడు వాట్సాప్ లో వచ్చినాక ఇది ఎక్కువ మనకి కాపీ పేస్ట్ చేసాడు. పూర్తిగా కూడా చదవం మనం, 2 లైన్లు చదివి బాగుంది బా ఫార్వర్డ్ చేసేద్దాం గ్రూప్ లో, కాపీ పేస్ట్ కొట్టు సెండ్ అంతే. ఆ చదివినోడు అడుగుతాడు దీనికి అర్థం ఏమరా అంటే, నేను ఇంకా చదవలేను మామ, చదివి చెప్తాను అంటాడు. ఓపిక ఉండదు. చెప్పేది అంటే పంచ్ డైలాగు చెప్తేనే, పంచ్ డైలాగ్ మరి 2 డైలాగులు రే నీకు నరికే గుద్ది కలుపు వస్తుందేమో నాకు ఊపు వస్తుంది అంటాడు బాలకృష్ణ. అట్లా మరి పంచ్ డైలాగులు చెప్తేనే ధ్యానం కూడా వింటాం కానీ ఒక 2 ఎస్ఐ స్టోరీ మరి 2 పేజీలు రాసినామంటే కూడా వాట్సాప్ లో చదవలేమ్మా. అదే మళ్ళీ ఇంక వేరేవైతే ఎంత ప్రయారిటీ, వేరే సీరియల్ కానీ, ఇప్పుడు జానీ మాస్టర్ ఏదో కేసులో తగులుకున్నాడు ఇట్టా విషయాలు వినడం కానీ, కొండపోయిన జగన్ లడ్డు ఏదో నూనె గెలిపినాడు అనేది కానీ, ఇది కావాలంటే కంటిన్యూ వింటాం. ఏడున్నా కూడా టీవీలో సౌండ్ పెట్టి వింటాం మనం. కొత్త న్యూస్ వచ్చింది అదే వింటాము. మళ్ళీ ధ్యానమే చేస్తాము, ధ్యానం క్లాసులు వింటాము. ఈ క్లాస్ అయిపోయినాక మళ్ళా పోయి ఈ చెత్త అంతా తెచ్చి పైన వేసుకుంటాం అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం ఎందుకు చేస్తామంటే మనకి ఏది అవసరం ఏది అనవసరం, ఇది వినాలనా వినకూడదా, ఈ చెత్త మనకు అవసరమా. ఎందుకంటే మనకి దేవుడికి ముద్రలు ఎక్కువ ఉంటుందండి. ఆ ముద్రలు తీయడం చాలా కష్టం. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను, పాత వాళ్ళు వినుంటారు, కొత్త వాళ్ళకి చెప్తాను నేను. ఒకడు ధ్యానం చేసినాడు, కొత్తగా వచ్చినాడు, ధ్యానం చేసి పోతున్నాడు. వాడికి ఏనుగులు ఊరేగింపు ఏనుగులు కనపడ్డాయి. ఏనుగులు చూశాడు, బాగున్నాయి ఏనుగులు. ఒక అమ్మాయి ఎర్రచీర కట్టుకొని పోతుంది, ఆంటీ బాగుంది ఎర్రచీరలో, అది కంటితో చూశాడు, ఏనుగులను చూశాడు. ఒక పిల్లగాడు సిగరెట్ తాగి స్టైల్ గా పొగడలుతున్నాడు, ఇది చూశాడు, బాగుంది. పోయి ధ్యానం చేసి పనుకుంటానే ఏనుగు చీర కట్టుకొని సిగరెట్ తాగినట్టు కళ వచ్చింది వీడికి. ఈడొచ్చి ఇప్పుడు లలిత మేడాన్ని అడిగినాడు, మేడం ఏంది మేడం చీర కట్టుకొని సిగరెట్ తాగుతుంది ఏనుగు అనేసి. ఇప్పుడు ఏం చెప్పాలి ప్రసన్న మేడంకి ఇంత పాము చీర కట్టుకున్నట్టు కళ వచ్చి ఉంటుంది ఆయన. అది తెలియక ఆమె జుట్టు బిక్కుంటుంది. ఇప్పుడు ఈ కొత్త వాళ్ళకి ఏం చెప్పాలా, చెప్పకపోతే ఒక బాధ, చెప్పాలంటే ఆమెకి అర్థం కాని విషయం. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కళ వాడు నిన్న చూసుండొచ్చు ఏనుగుల్ని, ఆ అమ్మాయి నిన్న చూసుండొచ్చు, లేదంటే 10 ఏళ్ళ ముందు చూసుండొచ్చు, లేదంటే పోయిన జన్మలో చూసుండొచ్చు. సో పోయిన జన్మలో చూసింది కూడా కళలుగా వచ్చేస్తాయి. అందుకే మనకు కళలు ఎందుకు పెట్టారు అంటే, అట్టైనా సాధన చేసి శోధించి ఎన్ని జన్మలు ఉన్నాయి దీని ద్వారానే తెలుసుకుంటాడని చెప్పి మనకు కళలు పెడితే, మనం ఏం చేస్తున్నామంటే జ్యోతిష్కుని కలుస్తాము, అయ్యోర్ని కలుస్తాము, నాకు ఈ పాము కనపడిందంటే అతను చెప్తాడు కాళాస్త్రికి పోయి
సర్పదోగ నాగ నివారణ చేయను ఆయన కాళాస్త్రికి పోయి ఆడపోయి ఖాళీగా నిలబడుకొని వాడికి ఒక 1000 రూపాయలు ఇచ్చి ఆ వెండి బిల్ల తీసుకొని ఆ పాము పడగ పెట్టి, పాము పాలే తాగదండి. మీరు ఎవరైనా జువాలజీ చదివిన వాళ్ళు అడగండి, పాము పాలే తాగదు, గుడ్డు తిందు. నాగల చవితి వచ్చిందంటే ఆ పుట్టని తాడు దింపుతాం మనం, దారాలు చుట్టి పసుపు వేసేసి దాంతో అయిన పాలంతా పోసేసి మన ఆడ ఆల్రెడీ నాగదేవత కాడ 2 పాములు పెనేసుకొని ఉంటాయి. 12 పోగులు పాములు 2 ఎందుకు పెట్టినారంటే డిఎన్ఏ అది. ఆడ మగ ఈ టైంలో శృంగారం చేసుకుంటే సృష్టి పుడుతుంది, దీన్ని మర్చిపోవద్దండి అని సింబాలిక్ గా పెడితే, మనం పోయి దానికి దారాలు చుట్టి బొట్లు పెట్టి దారాలు వేసి పాలు పోసి గుడ్డేసేసి ఆడపోయి మనం విచిత్రం ఏడాడో కనపడిన పుట్టకు కూడా కుంకుమ పెట్టేస్తుంటారు. నేను మార్నింగ్ పోతాను కదా సైక్లింగ్, అక్కడ చూస్తే భర్త వచ్చి నిలబడుకుంటాడు, ఈ అమ్మాయి పోయి ఓపిగ్గా కూర్చొని ఆ పుట్టకంతా రుద్దేసి పాలు పోసేసి ఏమి వస్తుంది అనమాట. నాకు నవ్వు అంటే నవ్వు కాదు, ఇద్దరికి పాము ఉందా లేదా తెలియదు, వీళ్ళకి ఎందుకు పోతున్నారా బాబు. 60 రూపాయలు 1/2 లీటర్ పాలు, 60 రూపాయలు తెచ్చి ఆ పాలు పాముకు పోస్తే అందులో కూడా సైన్స్ ఏముంది అనేది గ్రహించాలా, ప్రతి దాంట్లోనూ ఏముంది అనేది అంటే తెలుసుకోవాలి. నేను చెప్పేది పిచ్చ పీక్ లోకి వెళ్ళిపోకూడదు. ఎక్కడ దేవుడు పూలు కోయండి, పూలు నాకు పెట్టండి, కృష్ణుడు క్లియర్ గా చెప్పినాడు కదా, పత్రం పుష్పం ఫలం తోయం పెట్టండి తింటాను అన్నాడు. అంటే ఏమి, కృష్ణుడికి పత్రం అంటే ఆకులు పండ్లు, తోయం అంటే కొబ్బరి నీళ్లు, ఇవి పెట్టండి నేను తీసుకుంటాను అన్నాడు. అంటే అవి ఆయనకి పెట్టే అంత టోలం కాదు, కానీ మనం అవి తింటే మనం కూడా కృష్ణుడు అయిపోతాం. ఇది మనం పట్టుకోవాలి పాయింట్. మనం ఏం చేస్తాము, దేవుడి రూమ్లో 2 తమలపాకులు 4 అంటి పనులు పెడతాము, మనం వచ్చి ఇడ్లీలు వడకర్రీలు చికెన్ వేసుకొని తింటాము. మరి ఎట్ట దేవుడు అవుతాం మనం? జీవన శైలి ఆడ మారుతుంది. దేవుడికేమో పండ్లు పెడతాము, మనమేమో మసాలా తింటాము, మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మళ్ళీ శనగపిండి తింటాం, దాంతోపాటు కోక్ తాగుతాం, థమ్స్అప్ తాగుతాం, జీర్ణం కాలేదు. ఇప్పుడు చూసినారా ఎంత దేవుడికి మీరు పెట్టేవన్నీ 90% అంతా తీని పదార్థాలే. దేవుడికి అంతా తీని పదార్థాలు ఎక్కువ ఇష్టం, మనం కారం పదార్థాలకు అలవాటు పడ్డాం. మళ్ళీ దానికి ఒక కోకు, ఆ జీర్ణం తేపు రావాలన్నమాట. ఒక బిర్యానీ తింటానే కోక్ తాగుతానే ఒక తేపు వచ్చేస్తే అబ్బా ఏముందిరా సుఖంగా అని. 40 ఏళ్ళ దాకా అన్ని బాగానే ఉంటాయి. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. ఇక్కడ గల్లార్న కుమారి అమర హాస్పిటల్ కట్టారు, మీరు వినుంటారు. బ్రహ్మాండంగా అద్దాల మేడ మారి కట్టింది ఆవిడ, అమర హాస్పిటల్ అని. మొన్న ఒక అతనికి ఏదో లంగ్ ప్రాబ్లం, బాడీ అంతా వేడి ఎక్కిపోయి చనిపోయినాడు, ఆల్రెడీ చనిపోయినాడు. ఆయన వేడిగా ఉంది బాడీ కదా అని ఆ భార్యకి కన్విన్స్ చేసి చెప్పలేక ఎత్తుకోపోయి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే, అయినా కూడా ఆ బాడీకి వాళ్ళు 31 రోజంతా పెట్టుకొని 30,000 ఫీజు వేసి చనిపోయినాడని బాడీ అప్పచెప్పినారు. ఠాగూర్ సినిమా మారి. కాబట్టి ఇక్కడ ఏది నమ్మాలి ఏది నమ్మకూడదో మనం వినలేము. ఎందుకంటే భారతదేశంలో పెద్ద మాఫియా మెడికల్ మాఫియా, మాంసం మాఫియా. ఇది మనల్ని అన్ని కంట్రీలు ఈ రెండింటి మీద మనల్ని శాసిస్తున్నాయి అన్నమాట. సో ప్రభుత్వం కూడా మనం పుట్టిపోయినప్పటి నుండి, ఇప్పుడు స్వప్న అనే అమ్మాయి ఉంది, వీడియోలో ఉంది, ఈ అమ్మాయి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు గవర్నమెంట్కి ఒక లెక్క ఉంటుంది, ఈ అమ్మాయి మీద ఎంత సంపాదించాలని. ఈ అమ్మాయిని ప్రశాంతంగా బతికినీరు, అట్టని చెప్పి చనిపోతానంటే ఒప్పుకోరు వాళ్ళు. ఇన్స్టాల్మెంట్ లో చంపేస్తారు ఈ అమ్మాయిని, వాయిదాల పద్ధతిలో. అవును సార్, ఇప్పుడు నిజంగా అట్లే అయిపోతుంది సార్. నీకు మందులు ఇస్తాం, ప్రతి నీకు ఒక్కటి. అందుకని నేను చెప్పేది ఏమరా అంటే, ఈ ధ్యానం చేసే ప్రధాన పని ఏంటంటే వీటి మీద అంతా అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఎంత సబ్జెక్ట్ చెప్తున్నానంటే కేవలం ధ్యానంతో నేను నన్ను లోపలికి వెళ్ళి ప్రయాణం చేసేదాని వల్ల, నేను ఏదో కృష్ణుడు చెప్పినాడు అష్టావక్ర గీత, భగవద్గీత, రామాయణం ఇవన్నీ చెప్పట్లేదండి. అందులో కూడా పాయింట్స్ ఉంటాయి, తీసుకోవచ్చు. ఇప్పుడు రామాయణం తీసుకుంటే చావు ఒకరికి, పుట్టుకొకరికి, దుఃఖం ఒకరికి, ఆనందం ఒకరికి, ఇట్లా చాలా ఉన్నాయి పాయింట్లో. ఆనందం ఎవరికి రా అంటే శబరి దగ్గరికి వెళ్ళినాడు కాబట్టి ఆమెకు ఆనందం, రాముడిని చూసింది కాబట్టి. దుఃఖం ఎవరికంటే కౌశల్యకి, బిడ్డ దూరం అయిపోయినాడు కాబట్టి. తల్లికేమో దుఃఖం, ముసలి దానికేమో ఆనందం. చావు ఎవరికి రా అంటే దశరథుడు ఇల్లు దాటుతానే వాళ్ళ నాయన చనిపోయినాడు, రాముడు కాలు తగిలి రాయి అహల్య అయిపోయింది, ఆయనకి పుట్టుకొచ్చింది, నాయన ఏదో చనిపోయినాడు. కీర్తి ఒకరికి, అపకీర్తి ఒకరికి. ఎవరు సీతాదేవిని తెచ్చిన దానికి వానరులకి పేరు వచ్చింది, ఏమే ఆ కొడుకుని అడవి ధరిమేసింది కాబట్టి కైకేయిని బండబూతులు తిట్టినారు రాజ్యంలో వాళ్ళందరూ. చూడండి, తిట్లు తినింది కైకేయి, కానీ పొగడతో వచ్చింది వానరులకి.
అంటే ఇట్లాంటి పాయింట్స్ చాలా తీసుకోవచ్చు మీరు రామాయణంలో కానీ భారతంలో కానీ. అంటే పైన పాయింట్సే. ఎందుకంటే ఆ అందులో అంతరార్థం ఏంటంటే మనకున్న పురాణాలు ఇవన్నీ, అంటే ఈ రామాయణం భారతం వచ్చి చరిత్ర, ఇతిహాసం. అది మనకు ఓన్లీ శాస్త్రాలే ప్రధానం. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే శాస్త్రాలే. అందులో బ్రహ్మ విద్యా శాస్త్రమే చెప్తుంది దేవుడి గురించి అన్నమాట. సో కాబట్టి నాకు ఇచ్చిన టైం కూడా 6:30 దాకా కాబట్టి నాతో మాట్లాడితే మీకు టైం తెలియదు, భిన్న అయిపోతుంది కూడా క్లాసు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇదేలే అవకాశం, ఇలా వచ్చలే మన కోసం. 20 రోజులు 25 రోజులు చెప్పేది వాళ్ళు ఎవరి కోసం? మీరు వద్దన్నా ఆగదు ఏది మీకోసం. ఎవరికైనా చెప్తే కలగచ్చు మీకు నిరుత్సాహం, అది పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా చేయండి. జీవితం రోజు బ్రహ్మోత్సవమే. సో మీ అందరికీ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన దానికి పేరున మీ అందరికి కూడా కుటుంబ సభ్యుల తరపున, మా తరపున, గురువు గారి తరపున మీ అందరికీ ఆత్మాభివందనం తెలియజేసుకుంటూ, మనం ఏదైనా ఉండాలంటే ఫైనల్ గా కొండంత కోరిక ఉండాలా, భూదేవం అంత ఓపిక ఉండాలా, ఆకాశం అంత తీరిక ఉండాలా, సముద్రం అంత సాధన ఉంటే సెలయేరు అంత సంపాదన మీ ఇంట్లో మిమ్మల్ని తలుపు దొరుకుతుంది. ఏమే ఈ పంచభూతాలు ఇవన్నీ నేర్పించినాయి మనకి. మీ అందరికీ కూడా మరొకసారి ఒక గంట సేపు సంతోషంగా ఉండాలంటే ఏదైనా సినిమా చూడండి, ఒక రోజు సంతోషంగా ఉండాలంటే పార్కుకి వెళ్ళండి, 10 రోజులు సంతోషంగా కావాలంటే ఒక హాలిడే స్పాట్కి వెళ్ళండి, 1 నెల సంతోషంగా ఉండాలంటే ఉద్యోగం చేయండి, సంవత్సరం సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోండి, పెళ్లి అయిన వాళ్ళు వాళ్ళ క్యాసెట్ రివర్స్ చూసుకోండి ఏం కోల్పోయినామని. జీవితకాలం ఆనందంగా ఉండాలంటే మాత్రం ధ్యానం చేయండి. సో మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరొకసారి రంగనాథ్ సార్కి, లలిత ప్రసన్న మేడం గారికి, జూమ్ లో పాల్గొన్న ఈ మాస్టర్లందరికి కూడా ఈ తెరవల శనివారాలు, వెంకటేశ్వర స్వామి అద్భుతమైన రోజు నాకు ఈ అవకాశం కల్పించిన అటెండ్ అవ్వాల్సిన సుబ్రహ్మణ్యం మాస్టర్ అటెండ్ కాకపోవడానికి మేడం నన్ను పిలిచిన దానికి మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. చక్కగా మాస్టర్స్ చూడండి, ప్రతి ఒక్కరు కొంతమంది క్లాస్కి వస్తూనే నాయన ఇలా ఈ టయానికి లేయాలి, ఈ టయానికి మనము ఈ ఈ పనులు చేసుకోవాలి, అలాగే ఈ టయానికి మనం ఇలాంటి ఆహారం తీసుకోవాలి, ఈ ఇలాంటివి వండాలి, ఇలాంటివి వండకూడదు, ఇవన్నీ సపరేట్గా చెప్తుంటారు. కానీ సారు తన జీవన శైలిలోనే ఈ టాపిక్స్ అన్ని తీసుకొని వస్తారు. మధ్యలో ఫ్రిడ్జ్ టాపిక్ వచ్చి ఉంటుంది చూసారా, వచ్చిన మాస్టర్స్ ఏం చెప్తారు, అమ్మ ఫ్రిడ్జ్లో పదార్థాలు పెట్టకండి, దాంట్లో పెడితే ఇన్ని అవి వాడకూడదు, ఇక్కడ మాటల్లోనే వచ్చేస్తాయి, అవి గ్రహించాలి మనం. సార్ ఏందబ్బా ఇలా ఇది కాదు, మధ్యలో సారు ప్రతి ఒక్క టాపిక్ తీసుకొని వస్తారు. సార్ లేచినా ఈ టయానికి అంటున్నాడు అంటే మనం ఎప్పుడు లేయాలో, ఎలా ఉండాలి, మధ్యలో వేరే వాళ్ళ గురించి తీసుకొని వచ్చి చెప్పింటారు, అక్కడ మనం ఏం గ్రహించాలి. సార్ చెప్పిన ప్రతి పాయింట్ అక్కడ మాటలు లాగా ఉంటాయి, కానీ ఆ మాటల్లో మనకు ఏం గ్రహించినామో చూసుకోవాలి. మాటలతోనే అంటే మనము ఇప్పుడు సహజంగా జరిగే విధానంలో చెప్తారు. కొంతమంది సపరేట్గా తీసుకొని వచ్చి చెప్తారు, ఇన్ని గంటలకే లేయాలి, ఈ పదార్థాలే వండాలి, ఈ దాంట్లోనే వండాలి. సంపూర్ణ జీవన శైలి అంటే క్లాస్ లాగానే తీసుకొని వస్తారు, కానీ విశ్వాసాలు అట్లా కాదు. మనతో పాటు ఉంటూ మన జీవితంలో ఎలా నడుస్తుందో దాంట్లోనే మన క్లాస్ చెప్తారనమాట. అది సార్ ప్రత్యేకత. అంటే వ్యక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళని మళ్ళీ మనం ఎలా తీసుకురావాలి, మనం ఎలాంటివి చూడండి మధ్యలో టీవీ గురించి చెప్పారు, కాబట్టి అలాంటి ప్రాపంచికంలోకి పోకుండా ధ్యానం చేసుకోండి, ఏవి చూడాలి ఏవి చూడకూడదు అక్కడ కూడా అవి కూడా చెప్తారనమాట. టీవీలో వచ్చాయి అంటే ఇలా ఉన్నాయి కదా అంటారు, అంటే అక్కడ మనం ఏం గ్రహించాలి, అవి ఉన్నాయి అలాంటి దాన్ని చూడొద్దండి. మిగతా వాళ్ళు సపరేట్గా వస్తూనే ఇంకా సీరియస్గా క్లాస్ ఇదే ఉంటుంది అనమాట. ఇవి పెట్టకూడదు, ఇవి తినకూడదు, ఇట్లే ఉండాలి, కానీ ఇక్కడ నవ్వుతూ నవ్విస్తూ ప్రాపంచికంలో ఉంటూ మనకు చెప్తారు సార్. అది సార్ ప్రత్యేకత. అందులో మనము సార్ ఏం చెప్పారు అనుకోకుండా సార్ ఏమేం పాయింట్స్ చెప్పారు ఇది తీసుకోవాలి. అది ప్రతి ఒక్క ఉదాహరణ చెప్తూ తీసుకొని వస్తారు సారు. ప్రతి ఒక్క ఉదాహరణలో ఈ ఉదాహరణలో మనం ఏం గ్రహిస్తున్నాము మేడం ఇన్ని చెప్పానా నేను? చెప్పండి సార్. ఇన్ని చెప్పానా నేను? నాకే గుర్తులేదు సార్ ఏం చెప్తారు సార్ మరి, ఇవన్నీ మీరు చెప్పిందే. కథల్లోకి వెళ్ళినా కానీ బంగారులో శని ఉంది కాబట్టి దాని మీద వ్యామోహం వదలండి, దేన్ని పట్టుకోవాలి, ప్రతి పాయింట్ ఉంటుందండి మేడం. గ్రహించాలి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. బంగారం మీకు ఇష్టమైన వస్తువు కాబట్టి బంగారంలో కూడా మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అండి. బంగారం అపరంజిగా ఉన్నప్పుడు ధర ఎక్కువ అండి.
దానికి మీరు వెండి కలిపితే ధర తగ్గుతుంది, ఉమ్, దాంతో రాగి కలిపితే ఇంకా ధర పడిపోతుంది. ఆ, అవును సార్. అంటే దాంతో ఎప్పుడైతే మలినాలు కలుస్తాయో ఆటోమేటిక్ బంగారం విలువ పెరిగిపోతుంది, తగ్గిపోతుంది. ఆ, కాబట్టి మీ జీవితంలో కూడా మీరు అయిన చెత్త చెదారం అంతా తెచ్చి కలుపుకున్నారు అనుకోండి, అది బంగారం విలువ పడిపోయినట్టు పడిపోతుంది. సరే. కాబట్టి ధ్యానం చేసి అపరంజి మారి ఉంటారా, లేదు లౌకిక విషయాల్లో తలదూర్చి విలువ తగ్గిపోయిన బంగారం అయిపోతారా, అన్ని మీకే విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. అది బంగారం కరెక్ట్. ప్రతి వీ- పాయింట్ లోనూ ఏదో ఒక విషయం ఉంటుంది. వాళ్ళు వచ్చారు ఏదో మాట్లాడిపోయారు కాదు, అందులో ప్రతి పాయింట్ లోనూ ఒక విషయం ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి మాటలోనూ అది గ్రహించే యోగ్యత మనకు ఉండాలి. ఏం చెప్తున్నారు అనేది గ్రహించే యోగ్యత మనకు ఉండాలి. అది తీసుకునే విధానం ఉంటుంది. ప్రతిదీ సార్ అనుసరించి సారు ఆహార నియమాలు కూడా చాలా చక్కగా పాటిస్తారండి. ఎలా అంటే అలాంటి ఆహారాలు సార్ మీరు ఒకసారి మీ లైఫ్ స్టైల్ ఆహార నియమాలు చెప్పండి సార్ మా వాళ్ళకి. మేడం, నేను విషయాలంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు జోబిలో నేరేడు పండ్లు, కలింకాయలు, జాంకాయలు వేసుకొని తినుకుంటూ వెళ్ళేవాడిని. మళ్ళా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ సెకండ్ చైల్డ్హుడ్ అన్నారు కదా, వృద్ధాప్యం మరో బాల్యం, కాబట్టి మళ్ళా ఒక చిన్నతనం వచ్చి మనం బాడీ వదిలేసి వెళ్ళిపోతాం. కానీ చిన్నప్పుడు ఏంటంటే బిడ్డ కాబట్టి వాడు ఉచ్చలు పోసినా దొడ్డికి కూర్చున్నా అన్ని తుడుచుకుంటాం, కడుక్కుంటాం. వయసు అయినాక తోలు ముడతలైపోతుంది కాబట్టి ఎవరు దగ్గర చేర్చరు, మనసులో చచ్చిపోతే బాగుంది ముసలోడు అని అనుకుంటారు. అప్పుడు మనం ఎంత సంపాదించినా అలాగే కోరుకుంటూ ఉంటారు అనమాట. సో మనకు వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమరా అని అంటే, మళ్ళా మనం ఆ ఓల్డ్ ఏజ్ని అంటే బాల్యాన్ని మళ్ళా తీసుకోవాలి. కాబట్టి నేనేం ప్రాక్టీస్ చేస్తానంటే, రాత్రి 2 గంటలకు లేస్తానండి. 2 గంటలకు 2:30కి లేస్తాను, ఫ్రెష్ అవుతాను, ముఖం కడుక్కుంటాను, కూర్చుంటాను, గంటన్నర ధ్యానం చేస్తాను. 5 గంటలకు లేచి దాదాపు 10 కిలోమీటర్ల సైకిల్ దొక్కుతానండి. అది మా అబ్బాయికి బీటెక్ వచ్చినప్పుడు మా మిస్సెస్ కథ చెప్పాడు. కొడుకులు తల్లికి బాగా కథ చెప్తారు కదా, స్పెషలిస్టులు వాళ్ళు. తల్లులకు కథ చెప్పేదాంతో కొడుకులకు మించిన కథ కూడా ఎవడు ఉన్నాడు. అంత అద్భుతం కథ చెప్పి వాడికి కావాల్సిన పిక్కొని వెళ్ళిపోతాడు వాడు. 2 రోజులు ఉండంటే కూడా 16,000 పెట్టి గేర్ సైకిల్ కొని ఇచ్చింది, వాడు ఒక రోజు దొక్కి చెమట పడుతుంది, నేను చదవనని ఎస్పై ఎత్తుకొని స్కూల్ కాలేజీకి పోయినాడు. ఆ సైకిల్ అలా మూలబడి ఉంటే పద్మ ఏం చేసిందంటే, అబ్బా 16,000 వేస్ట్ అయిపోతుంది బా, నువ్వు సైకిల్ దొక్కని నన్ను ఎంకరేజ్ చేసి సరే ఇంకేం చేయాలి, పోనీ చెప్పింది మంచిదే కదా, తను ఒక దేవుడే కదా, సైకిల్ నా కోసం కదా చెప్తుంది, సైకిల్ వేస్ట్ అవుతుంది, నాకు సైకిల్ దొక్కడం ఇష్టం. ఎందుకంటే ముందు నడుస్తాము, సైకిల్ కొంటాం, బండి కొంటాం, కారు ఎత్తుకుని ఊరు బట్టి పెట్టి నడుస్తాం. ఇది తెలుసుకునేదానికి 60 ఏళ్ళ జీవితం తగలబడాలి. ఈ నడిచే దానికోసం ఇంత ఖర్చు పెడితే గానీ మళ్ళా తెలియదు మనకు నడవాలా, నడిస్తే ముఖ్యమని. అందుకని సైకిల్ దొక్కుతాను. సైకిల్ దొక్కేసి 1 గంట షటిల్ ఆడతాను. 8:30కి వస్తానండి. 8:30కి వచ్చి బూడిది గుమ్మడికాయ, దాంతో కొంత ఉసిరికాయ వేస్తుంది, కరేపాకు ఒక పిడికిడి నిండా కరేపాకు వేస్తుంది, జ్యూస్ వేసి పెడుతుంది. ఒక 2 గ్లాసులు అది తాగుతాను. అంటే తాగడం అంటే గుటగుటాన్ని పోసి తాగకూడదండి. ఎప్పుడు కూడా లిక్విడ్ ని నవిలి నవిలి తినాలి. అంటే గుమ్మడికాయని నవిలి తింటున్న భావంతో కొరికి తినాలి. ఏ జ్యూసులు తాగినా నవలాలి, నీళ్ళని చపనం చేయాలంటారు దాన్ని. అలా నవిలి నవిలి గుమ్మడికాయని ఉసిరికాయని నవిలి తింటున్నంత ఫీలింగ్ తో తాగుతాను. 15 నిమిషాలు తాగుతాను, వెంటనే పోసుకొని. నేను చాలా మంది తాగమన్నారు కదా అని తాగేసి నాకు వాంతి వచ్చేసింది సార్, నా వల్ల కాలేదు సార్, నిలిపేసినామని అంటే ఎత్తి పోసేసుకోకూడదు. ఉంది కదా గొట్టం కదా పోసేద్దామని పోసేయకూడదు. ఆస్వాదించాలి. కాఫీ టీ ఎట తాగుతారు, దాన్ని కూడా అమారు తాగాలి. కాఫీ పోసుకోలేరు కదా, కాఫీని మాత్రం ఆస్వాదిస్తారు. బాగా వాసన, స్మెల్, ఒళ్ళు జడగొట్టుకునేది మాత్రం ఆ ఆస్వాదిస్తారు. టైంలో ఎవరు ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసినా ఇచ్చేది ఒప్పుకోం సార్. కాఫీ తాగే టైంలో డిస్టర్బ్ చేస్తే ఒప్పుకోం. ఒప్పుకోరు. అంత అద్భుతంగా ఆస్వాదిస్తారు దాన్ని, ఆ కెఫెన్ పదార్థం. అది మైండ్ అడక్టింగ్ కదా, అలాగే ఉంటుంది అది. సో కాబట్టి గుమ్మడికాయ జ్యూస్ తాగుతాను. 9కి 9:30కి 30 గ్రాములు కొబ్బరి, 5 ఖర్జూరాలు, ఒక 3 అంటిపండ్లు, బొప్పాయి, ఒక 14 రకాల గింజలు తెచ్చి విత్తనాలతో డ్రై ఫ్రూట్ లడ్డు చేసి ఉంటుంది. ప్రకృతి పరమాత్ముడు ఇచ్చిందే తింటాను నేను. మధ్యాహ్నం పెళ్ళాం పెట్టింది తింటాను. ఎందుకంటే ఇంకా తప్పదు కాబట్టి మధ్యాహ్నం సిరిధాన్యాలు, దంపుడు బియ్యం తీసుకొని వస్తుంది, దాన్ని ఏదో ఒకటి ఉడికిన ఆహారం కొంత తింటాను. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఏం తిన్నాను, మళ్ళీ కడుపుకి ఫుల్ సెలవు ఇచ్చేస్తాను. మళ్ళీ తిండి పదార్థానికి వెళ్ళను నేను. 4 గంటలకు ఏదైనా సిట్రిక్ ఫ్రూట్ జ్యూస్ తాగుతాను, పుచ్చకాయ కానీ బత్తాయి కానీ జ్యూస్ తాగుతాను. పనుకునేటప్పుడు చుట్టూ కుంపట్లో ఆకులు వేస్తుంటుంది, పుదీనా కానీ, తిప్పతీగ కానీ, వేపాకు కానీ, కానగాకు కానీ,
రాగి ఆకు కానీ ఏదో ఒకటి 4 ఆకులు వేసుకొని వేడి నీళ్ళల్లో మరగబెట్టి దాంతో కొంత కషాయం తాగేసి పనుకుంటాను. ఒక అరగంట బుక్ చదువుతాను, ఏదో ఒక బుక్ చదువుతాను. ఎందుకంటే అణుబాంబు ఒకసారి పేలుతుంది. బుక్ చదివినామంటే బుక్ చదివినంత సేపు బాంబులు పేలుతానే ఉంటాయి తలలో. బుక్ అయ్యేంత వరకు మనం ఒక అనుబాంబు మారి ఎంజాయ్ చేయొచ్చు బుక్ ని. ఆర్పేసే లైట్ కన్నా జ్ఞానాన్ని ఇచ్చే బుక్ మిన్నా అన్నారు. ఈ రోజు ఈ మనుషులు ఈ స్వార్థపూరితం, ఈ కలుషితమైన స్వార్థమైన ఆలోచనలతో ఉండడం కన్నా బుక్స్ మంచివే కదా. ఇప్పుడు చదువుకునేటప్పుడు ఆ పుస్తకాల్లో శ్రీదేవి జయప్రద పుస్తకాలు ఫోటోలు పెట్టుకొని చదివేసినాను. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినారు, ఆ చదువు రాలేదు నాకు. కనీసం పత్రిజీ చెప్పిన ఈ పుస్తకాలతో ఆయన ఎక్కువ కాపురం చేద్దామని మీరు చూసుంటారు. అవును ఇక్కడంతా కూడా ఆ పుస్తకాలే ఉంది వెనకాలంతా కూడా. మాస్టర్స్. స్వాధ్యాయం అనేది ఎంత ఇంపార్టెంట్ చూడండి. ధ్యానం చేయడం ఆ, ఒక్కటే అంటే కాదు. నేను ఇప్పుడు దాదాపు 5వ క్లాస్ ఏమో చెప్పిస్తుంది మేడం, కానీ నేను ఇంతవరకు ఈ పుస్తకాల్లో ఉన్న సబ్జెక్ట్ ఏమి మీకు చెప్పలేదండి. అవును ఇవన్నీ ఎత్తుకొని చెప్తే మీరు ఇంతమంది కూడా ఇన్నర్ క్లాసుకు ఒకరు కూడా కూర్చోరు మీరు. ఆ పుస్తకాలు చదివేది ఎందుకంటే నా ఉన్నతి కోసం, నా ఎదుగుదల కోసం వాళ్ళు ఏం చెప్తున్నారు, నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకోవాలనేది వాళ్ళతో నేను మాట్లాడేదానికి ఆ పుస్తకాలు తీసుకున్నాను. అది కూడా చదువుతాను, అందులో నచ్చినవన్నీ తీసుకొని వెళ్ళొచ్చి పక్కన ఒక బుక్ రాసి ఒక కరెక్ట్ డైరీలో రాసుకుంటాను కరెక్ట్. నేను. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఈ డైరీ, ఈ డైరీ నిండా రాసుకుంటాను నేను. ఈ బుక్ లో అంతా రాస్తాను నేను. ఇందులో కావాలంటే మీరు రాసుకుంటానంటే రోజు దీంతో పంచ్ డైలాగులే ఉంటాయి. రెండు లైన్లే ఉంటాయి. ఇవన్నీ రాసి పెట్టుకుంటాను నేను. అవునవును ఎవరైనా 2 నిమిషాలే మాట్లాడండి అంటే ఇందులో ఉండే డైలాగ్ ఎత్తి చెప్తాను నేను. చాలా అదే అదే ఒక మెసేజ్. అంతే. బలహీనతలకు లొంగకు, బలవంతుడికి లొంగు, దారిద్ర్యాన్ని చూసి దిగులు చెంతకు, ధ్యానం వచ్చింది కదా నీ చెంతకు. ఇటు రాసుకో ఉంటాను నేను. ఇది ఒక అలవాటు నాకు. అది అంటే ఒక్కోసారి అన్ని పుస్తకాలు చదువుకున్నప్పుడు నా డైరీ ఎత్తి నేనే చదువుకుంటాను. అరే ఇన్ని మంచి విషయాలు రాసినానా అని అది ఇప్పుడు నాకే మీరు అన్నారు కదా నేను ఇన్ని చెప్పారా అని. అట్లా నాకే రాసుకుంటాను. నాకు అదొక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది నాకు. సో కాబట్టి నా జీవన శైలి ఇదే. ఎందుకంటే ఒక 5 గ్రాములకు మించి సాల్ట్ తినకూడదండి. వాస్తవంగా ప్రతి మనిషి 5 గ్రాములు సాల్ట్, అది కూడా అవసరం లేదు. మీరు ఎప్పుడైనా కూడా లేడీస్ ఉన్నారు కదా ఇంతమంది, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అరటికాయని ఉడకబెట్టండి, నీళ్ళల్లో ఉడకబెట్టి తిరగబోత చేయకముందే అరటికాయ తిని చూడండి. చిక్కుడుకాయ కానీ అరటికాయ కానీ ఉడకబెట్టింది తిని చూడండి, మీకు ఆ సాల్ట్ ఉంటుందంత. మీరు దాన్ని ఎంజాయ్ చేయలేదు అంతే. నేను అట్లా చాలా తిన్నాను నేను. ఏమి కాకపోతే మళ్ళా మనం ఆయిల్ వేసి దాన్ని పెనుములో అయినవన్నీ వేసి దాన్ని తాడు దింపుతాం మనం. నా చిన్నప్పుడు కూడా ఇంత ఆయిల్ తిరగబోతలేదండి, పోపు పెట్టేవాళ్ళు అంతే. ఒక చిన్న గెరిటిలో అంత నూనె పోసి దాంతో ఆవాలు జీలకర్ర అన్ని వేసి తిరగబోత పెట్టేవాళ్ళు అంతే. పోపు అంటారు. ఇప్పుడు అట్ట కాకుండా మనం బాగా నూనె పోయి బాగా అదే గరిటె సైజు పెరిగింది సార్ అంతే. గరిటె సైజు పెరిగింది, రోగాల సైజు పెరిగింది, ఆయుష్ తగ్గింది. దోశలో నూనె లేకపోతే ఒప్పుకోం మనం. అంటే ఇంకోటి ఉంది మాస్టర్, మీరు ఏ ఆయిల్ కొనుక్కున్నా ఆయిల్ ప్యాకెట్ మీద 0 కొలెస్ట్రాల్ అని ఉంటుంది. మీరు చూడండి, ఏ ప్రకృతి నుంచి వచ్చిన గింజల ఆయిల్ కూడా 0 కొలెస్ట్రాలే. కాకపోతే మీరు ఎప్పుడైతే తింటారో లివర్ వచ్చి కొలెస్ట్రాల్ గా మార్చేస్తుంది. అది ప్రాబ్లం. అందుకని డాక్టర్లు ఆయిల్ తగ్గించమంటారు. వాళ్ళు చెప్పే దానికన్నా ముందు మనమే నిలిపేస్తే పోదా, పని అయిపోతుంది కదా. వాళ్ళకి దుడ్డు ఇచ్చి మనం ఎందుకు చెప్పించుకోవడం. అందుకని మార్నింగ్ పూట పరమాత్ముడు చెప్పిందే తింటాను నేను. ఇంకా అది ఇప్పుడు దసరా వెజిటేబుల్స్ కానీ రా ఫ్రూట్స్ కానీ ఇవి ఒక పూట ఖచ్చితంగా తీసుకోవాలి. అది తినాలి మేడం, ఎందుకంటే దేవుడు ఇచ్చింది. వండిన పదార్థమే తినకూడదు సంపూర్ణ జీవన శైలిలో. అదే నేను చెప్పేది, ఒక పూట మీరు ఎంజాయ్ చేయొచ్చు మధ్య మార్గం కింద అంతే. ఇప్పుడు సపోజ్ మీరు ఏడైనా బయట వెళ్ళాలి, పని ఉంది, బాడీకి ఎక్కువ శ్రమ ఉంది అనుకోండి, తెల్లారితోనే బాగా రాజుమారి తినండి. రోజు స్టైల్ గా 3 ఇడ్లీలు తింటారు కదా, పని ఉందంటే 12 ఇడ్లీలు తినండి. 12 ఇడ్లీలు తిని పోయి మీ పని అంతా చూసుకొని వచ్చి మధ్యాహ్నం ఏదైనా ఫ్రూట్స్ తాగండి, జ్యూసులు తినండి అంతే. మళ్ళీ మధ్యాహ్నం కుక్కుడు ఫుడ్ తినద్దండి. సింపుల్ అయిపోతుంది. ఏదో ఒక పూట కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థం ఒక పూటే కడుపులోకి పంపించండి. దానివల్ల మీరు బాడీ పర్ఫెక్ట్ ఉంటుంది, మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. మన గుళ్ళో కూడా కొబ్బరి ఎందుకు ఇస్తారంటే మెదడు యాక్టివ్ గా ఉండడానికి, జ్ఞాపక శక్తి రావడానికి. విత్తనాల్లో ప్రాణశక్తి ఎక్కువ ఉంటుందండి. ఒక 3 నెలలు ప్రాక్టీస్ చేసి చూడండి, ఏదే కూడా కానీ మీకు అర్థమవుతుంది. అద్భుతం. మేము కూడా సార్
మా సార్కు చాలా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్లు ఎంత మందులు ఇచ్చినా కానీ కాదు, కానీ మేమే డిసైడ్ అయిపోయినాం ఒక్క పూట వెజిటేబుల్స్ తీసుకుందాము, పండ్లు తీసుకుందాము అనేసి ఇప్పుడు డాక్టర్లే దసరా వస్తుంది ఆశ్చర్యపోయినారు. ఇప్పుడు దసరా వస్తుంది కదా మేడం, ఈ 10 రోజులు మొత్తం ఉమ్, కిచెన్ బంద్. అవును సార్, పద్మ నేను పద్మ చెప్పాను. మేడం ఇప్పుడు దాసనారాయణరావు సినిమా తీసినాడు కదా, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని. ఆ, మీరు నేను 10 నవరాత్రులు సెలవు ఇచ్చేసినారు. నేను 10 రోజులు నేను ఇలేదు, మేడం ఇచ్చింది సార్ మేడం వరం. ఇచ్చేసింది. చూడండి, మేడం 10 ఇస్తే రోజులు కూడా స్టవ్ వెలిగించారు వాళ్ళ ఇంట్లో. అలా ఉంటుంది జీవన శైలి అంటే. మేడం ఆచరించేదే చెప్తారు. విషయం ఏంటంటే మేము వరాలు ఇస్తే పని అవదండి. నిజమే సార్. ఆడవాళ్ళు మీరు వరాలు ఇస్తేనే పని అవుతుంది. సో ఇంకెవరైనా ఏమైనా అడగాలంటే అడగండి, టైం అవుతుంది కదా మాస్టర్స్ మీకు. ఏదైనా డౌట్స్ ఉంటే చక్కగా క్లియర్ చేసుకోండి మాస్టర్స్. ఇంత నేను మేడం అద్భుతంగా క్లాస్ ఇచ్చారు సార్, అద్భుతం సార్. చాలా అందరూ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేయట్లబ్బా సార్. మన జీవన విధానము సార్ ఏది అనుసరిస్తారో అదే చెప్తారు. వాళ్ళు చేసేది మనతో చేయించి మనల్ని అద్భుతమైన మాస్టర్స్ గా తయారు చేస్తారండి ఇలాంటి గొప్ప వ్యక్తులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ. మీరు ఇంకేదన్నా కూడా ధ్యానం విషయంలో కానీ, జ్ఞానం విషయంలో కానీ, ఆహార నియమాల్లో కానీ ప్రతిదీ ఏదైనా అడగచ్చు సార్. సార్ ఎలా చెప్పారు దాని మీద కూడా స్పందించాలి. ఓకేనా, మాట్లాడండి. విజయ్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. అది ఎవరిదో వాయిస్ వస్తుంది మేడం, ఎవరిదో మా unmute ఇంట్లోనే చేసుకోండి. సార్, మా సార్ అవునా పక్కన వచ్చాడు, లేచినాడు కదా అవునా నిద్ర. ఏ, నమస్తే 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 విజయ్ కుమార్ గారు, చెప్పండి సార్. సార్ మీరు మీ వాల్యుబుల్ స్పీచ్ చాలా ఆనందంగా ఉంది సార్. ఆ, విన్నందుకు మాకు మేము కూడా ఎలా ఉండాలి, ఆహార అలవాట్లు ఎలా మార్చుకోవాలి అని కూడా మాకు తెలియజేశారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అంతేనా? సార్ అంతే, మీకు అంటే ఇంకేం సందేహాలు క్వశ్చన్లు ఏమి లేవు అంటే? నా సబ్జెక్టులు ఏం సందేహాలు ఏమి ఉండవులేండి మీకు. అంత క్లియర్ అయిపోతుంది సార్ అది. ఇంకా ఇదే కాదండి, ఎవరన్నా కూడా చాలా వాళ్ళ ఇంటిలో బాధగా ఉండి కొంతమంది ఉంటారు, మానసిక ఒత్తిడిలో ఉంటారు. ఆ ఒత్తిడి నుంచి వాళ్ళే కుంగిపోతూ ఉంటారు, చెప్పుకోలేరు. అలాంటి వాళ్ళు కూడా సార్తో మాట్లాడితే వాళ్ళకు చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుందండి. ఇట్లా మాట్లాడి వాళ్ళ దాంట్లో నుంచి బయటపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా బాధలు ఉంటాయి, కొంతమంది షేర్ చేసుకోలేరు. అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అంటే ఇంటి పరిస్థితులు కావచ్చు. చాలా బాధల్లో ఉండేవారు. అలాంటి వారు సార్తో మాట్లాడి అది కూడా ఒక ఎన్లైట్మెంట్ చేసుకున్నారండి. వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము మాట్లాడాము, మాకు చాలా మంచిగా అనిపించింది, మార్పు వచ్చింది అనేసి. కాబట్టి అలాంటి సమస్య ఉన్నా ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోవచ్చు. 985853577799 అండి. 985853577799. కృష్ణప్రసాద్. తెలివి కావాలంటే విజయ్ కుమార్ గారు రోజు కొంత నేర్చుకోవాలి, జ్ఞానం కావాలంటే రోజు కొన్ని వదులుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏది కావాలో మనమే సెలెక్ట్ చేసుకోవాలా. ఆనందంగా జీవించాలంటే రేపే మన మరణం అనే విధంగా జీవించాలా. నేర్చుకోవాలంటే మనకు మరణమే లేదనుకున్నట్టు నేర్చుకోవాలి. రాసుకున్నారమ్మా ఫోన్ నెంబరు? అంటే జూమ్ లో అందరు ఉండారు కదా, అడగాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటది. అది ఇబ్బందులు ఉండాలి, పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. మాట్లాడచ్చు చక్కగా. ఏమే పర్సనల్ అంటే ఏమి ఉండదులేండి, ఎందుకంటే కట్టుకునే బట్ట తినే తిండే పర్సనల్, మిగతా అవన్నీ అందరికి తెలిసిన విషయాలే. మనం అనుకుంటాం సార్ ఎవరికి పోలేదని, కానీ ప్రతి ఒక్కరికి ఏమే తెలిసిపోయింటది. కాకపోతే నేను మీకు ఫ్రెండ్లీగా ఇచ్చే సలహా ఏంటంటే 850 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉన్నారు. ఈ రోజు రాత్రి పనుకునే లోపల డాక్టర్ కొన్ని వేల మందికి ప్రిస్క్రిప్షన్ చేస్తాడు. మీరు ఎంత డబ్బులు పెట్టినా ఇన్ని రోజుల మించి బతకలేరని. ఆ లిస్ట్ లో మనం లేము, దాని కృతజ్ఞతలు చెప్పండి. రెండోది ఏమరా అంటే కోర్టు కల్లా అప్పుడప్పుడు మీకు కోర్టులో కేసులు వాయిదాలు లేకపోయినా ఒకసారి కోర్టు కల్లా వెళ్ళరండి సరదాగా. పనికిరాని విషయాలకంతా వాయిదాలకు నిలబడుకో ఉంటారు, అట్లాంటివి మనకు లేవు, దాని కృతజ్ఞతలు చెప్పండి. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఆడ పేషెంట్లు రోగాలు చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత అదృష్టవంతులు.
దానికి కృతజ్ఞతలు చెప్పొచ్చు. రెండోది ఏంటంటే కొందరికి మునక్కాయలు పడవు, గోంగూర పడదు, కొందరికి కొన్ని సోపులు పడవు. మనకు అవన్నీ లేదు, అన్ని పడుతున్నాయంటే అదృష్టవంతులమే, దానికి కృతజ్ఞతలు చెప్పొచ్చు. బీహార్ సైడ్ పోయినామంటే అరగ్రాము ముక్కు పుల్లకు కూడా చంపేస్తున్నారు పిల్లలు. అలాంటి పిల్లలు మనకు పుట్టలేదు, దానికి కృతజ్ఞతలు చెప్పొచ్చు. సగం ప్రపంచంలో తుపాకుల మధ్యలో కాపురాలు చేస్తున్నారు, అలాంటి దేశంలో పుట్టలేదు మనం. ఒక అద్భుతమైన పత్రిజీ లాంటి ఒక గొప్ప యుగ పురుషుడు ఒక సాంగత్యంలో ఇంత అద్భుతంగా ఇక్కడ ఉన్నాం కాబట్టి దానికి కృతజ్ఞతలు చెప్పొచ్చు. అంటే మీరు కృతజ్ఞతలు చెప్పడానికి ఎన్ని ఉందో చూడండి అవకాశాలు. సో కాబట్టి తమిళ్లో ఒక సామెత ఉందండి, ప్రశ్నిల్లాద వాళ్ళకై అర్చనిల్లాద కోయిల్ మారని. సమస్యలు లేని జీవితం అర్చన లేని గుడి లాంటిది అనమాట. మీరు గుడికి పోయి మీరు గోత్రం చెప్పి మీ వాళ్ళ పేర్లంతా లిస్ట్ ఇచ్చి అయ్యోరికి ఒక 50 రూపాయలు ఇస్తేనే మీకు దర్శనం తృప్తి. మీరు పోయినప్పుడు ఆడ అయ్యోరు లేడు అనుకో విగ్రహం దగ్గర, విగ్రహం ఎంత అందంగా ఉన్నా మీకు నచ్చదు. మీరు గోత్రాలు చెప్పాలా, అర్చన చేస్తేనే. అట్లాగా సమస్యలు లేని జీవితం బోరు కొడుతుంది. ఎప్పుడు కూడా సమస్యలు కానీ అవకాశాలు కానీ ఏది కూడా ఆర్టీసీ బస్సు మారివ్వండి, వస్తే ఒకేసారి వస్తాయి, లేదంటే ఏది రాదు జీవితంలోకి. కాకపోతే మనకు అర్థం అవ్వాల్సింది ఎవరంటే ఏ బస్సు ఎక్కువ టైం ఉండదు, వెళ్ళిపోతుంది. అట్టా మనకి ఏ సమస్య వచ్చినా ఉండదు, వెళ్ళిపోతుంది. కానీ అంత లోపలనే ఆరిపోయిన పుండును గోకినట్టు గోకేస్తాము. మనం గోకపోయినా మన పక్క నుండి వాళ్ళు గోకేస్తారు. ఎందుకక్క దాన్ని అట్నే వదిలినావు, దాని మీద అంత పెనాయిల్ ఎక్క, దాని మీద నూనె ఎక్క, దాని మీద ఎర్రమట్టి ఎక్క, రుద్దక్క, గీరక్క అని దాన్ని గోకి గోకి ఇంకా ఆరనీయకుండా చేసేస్తారు. కాబట్టి బాగా ఏది వెళ్ళిపోతుంది. రెండోది ఎవరంటే తెచ్చుకునేది మనం ఏమీ కాదు. సో నేను చెప్పడం కాదు కానీ ఒక చీకటోడు బర్త్డే ఫంక్షన్కి పోతాడండి. ఆడికి చీకటి అయిపోతుంది, 6 గంటలు అయిపోతుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, రే నువ్వు వెళ్ళరా, ఇంకా చీకట్లో కళ్ళు కనపడవు నీకు అనేసి టార్చ్ లైట్ ఇస్తాడు. టార్చ్ లైట్ ఎత్తుకొని వెళ్ళరా అని. ఆడు వెళ్తూ ఉంటే సైకిల్లో ఒకడు వచ్చి గుద్దేస్తాడు, కింద పడిపోతాడు. ఏమయ్యా టార్చ్ ఎత్తుకొని వస్తుంటే వచ్చి గుద్దేసినావు అంటే, బాబు నీ దగ్గర టార్చ్ ఉంది కానీ ఆన్ చేయలేదు, నువ్వు ఆన్ చేస్తే కదా అంటాడు. కాబట్టి విశ్వప్రసాద్లోనో, పత్రిజీలోనో, ప్రసన్న మేడంలోనో, రంగనాథ్ మా దగ్గరే వెలుగుందని అనుకోవద్దండి. మాకెవరో ఒకరు చెప్పారు, టార్చ్ ఆన్ చేసినాము. మీకు పాపం వాళ్ళు రోజు తెల్లారు 5:30కి లేపి టార్చ్ ఆన్ చేస్తున్నారు. 11వ బ్యాచ్ ఆన్ చేస్తున్నారు. మళ్ళా రాత్రి పనుకునేటప్పుడు కూడా టార్చ్ ఆన్ చేస్తున్నారు. ఎంత అదృష్టవంతులమో మనం. కాబట్టి మీరు ఆన్ అవ్వండి, నలుగురికి ఆన్ చేయించండి. విత్తనాలు ఉంటుంది కానీ ఆన్ చేసుకోవాలి. విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళండి మేడం. నెక్స్ట్ జన్మలో వచ్చే కొద్దికి మంచి చెట్లు అవుతుంది, మంచి పూల తోట అవుతుంది. ఎవరేం చెప్పినా కూడా మీరు ఒక పార్క్కి వెళ్తారు అనుకోండి, పూలు ఉంటాయి, పూలు కోసుకోలేము, ఆడొచ్చే వాసన మాత్రం పీల్చుకోగలుగుతాము. పార్క్ పక్కనే యూరినల్స్ ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, అందరూ బాత్రూమ్ ముచ్చలు పోస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు పూల వాసనే తెచ్చుకుంటాం తప్ప పక్కనున్న బ్యాడ్ స్మెల్ తెచ్చుకోం కదా. కాబట్టి ధ్యానం చేసేది ఎందుకు, మీ జీవన శైలి అంటే ఎవడేమైనా మాట్లాడినాయండి, అందులో మీకు ఏం ఫ్లేవర్ నచ్చుతుందో దాన్నే రిసీవ్ చేసుకోండి. మిగతా అన్వాంటెడ్ ఆడనే వదిలేయండి అంతే. దాన్ని ఎత్తుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని తెచ్చి బరువు మొయ్యొద్దండి. వాళ్ళు ఇట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు, ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు. ఎక్కించుకోవద్దండి, పట్టించుకోవద్దండి. వాళ్ళు చెప్పేటప్పుడు మాత్రం ఒక ఎరినవ్వు నవ్వండి, నటించండి. అసలు అవునాక భలే చెప్పినావుక, అవునాక ఇన్ని బాధలు పడిందాక, ఆమె ఇన్ని కష్టాలు, అంతే. కథ ఏం తెలియకూడదు మీకు. మళ్ళీ వచ్చినాక అడిగితే ఏం చెప్పిందో నాకు గుర్తులేదు బాబు, వినలేదు నేను అనేటట్టు ఉండాలి. ఇన్వాల్వ్ అయినాం అనుకోండి, నెక్స్ట్ ఏమైందో పోయి అడగాలని క్యూరియాసిటీ వస్తుంది. ఆమెకు సగం కథే తెలుసు, మీకు సగం కథే వింటారు. మరుసటి పోయి ఏమైంది ఆమె గురించి అని మళ్ళా కెలక్తారు మీరు. ఎందుకు ఇనింది దాని వల్లనే. కాబట్టి కంటికి రెప్పలే కాదు, చెవుకు కూడా రెప్పలు ఉండాలి మీకు. దృష్టి, సౌండ్, ఇవి రెండే కర్మకు కారణాలు అవుతాయి. చూసే చూపు, వినే మాట, సౌండ్ వల్లనే మనకి ఇన్ని కర్మలు వస్తాయి. ఇవి రెండు వీలైనంత వరకు కళ్ళు మూసుకోండి, వీలైనంత వరకు చెవులకు కూడా రెప్పలు మూసేయండి. ఏది వినొద్దండి, వినేదాని వల్ల కష్టం ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని తిడుతున్నారు అనుకోండి, మోగోడు మారు ఉండండి, పొగడుతుంటే చోటోరు మారు ఉండండి. జీవన శైలిలో ఇవి కూడా చాలా చాలా ప్రథమం అండి. జీవన శైలి ఏం చెప్పారు అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా సార్? తిట్టేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిడుతుంటే మోగోడు మారు ఉండండి. ఓకే, మాట్లాడకుండా. ఎవరైనా పొగిడేటప్పుడు చెవిటోడు మారు ఉండండి. ఓ
పొగడ్తలు కూడా స్వీకరించండి. ఓకే ఓకే పొగడ్తలు వచ్చినాయంటే పొంగుతాము, అహం వస్తుంది. ఓకే అంటే ఏది పని చేసేదానికి పొగడతో పనికి వస్తుంది కానీ ప్రశంస పన్నీరు వంటిది చల్లుకోవాలి కానీ తాగుతూ కూర్చోకూడదు. ఓకే ఇప్పుడు అది కూడా సారు అవసరమే. ధ్యానంలోకి రావాలంటే పద్మ గారిని పొగడాలి, పొగిడితే అంతే సార్ కదా. ధ్యానం పని అవుతుంది. అంతే. అట్లా. ఇప్పుడు మీరు కొట్టే సప్పట్లంతా కూడా మనసులో ఆ అమ్మాయికి ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటాను. ఓకే సార్. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎనర్జీ బాగుంటేనే కదా రుచిగా నాకు అన్ని చేసి పెడుతుంది, అది. తినేదానికి బాగుంటుంది. ఓకే సార్, కాబట్టి చాలా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా మాట్లాడతారామా? పర్లేదు మేడం, 37 మంది ఉన్నారు ఇంకా. ఉన్నారు సార్. చక్కగా మా వాళ్ళతో కొంచెం ఒక 2 నిమిషాలు ధ్యానం చేయించేయండి సార్ చక్కగా. ఇంకెవరు అడగరా ఏమి? ఏం లేవమ్మా డౌట్స్ కానీ ఏం మాట్లాడేది? సార్ ఎలా చెప్పారో కూడా స్పందించాలి కదా. ఎలా అమ్మో చెప్పారు? చాలా చాలా బాగా చెప్పారు మేడం, అది చాలా బాగా, అది మెయిన్, అది రావాలి బయటికి ప్రతి చాలా ఒక్కరిలో. ఎక్సలెంట్. అంటే ఇప్పుడు ఈ కలికాలంలో ఉన్నది రెండే విషయాలు మేడం. ఒకటి సారీ చెప్పము, అది పెద్దది. చిన్న పిల్లగాడు కూడా సారీ చెప్పడు. ఎందుకంటే క్షమించగలిగితే మీరు మహాత్ముడు అవుతారండి. అంటే క్షమాపణ మీరు అడిగితే మహాత్ముడు అయిపోతారు, క్షమించగలిగితే పరమాత్ముడు అయిపోతారు. సో ఇప్పుడు అహం ఎక్కువ తాండవిస్తుంది కాబట్టి సారీ అని మనం అనం. దాంతో ఏరంటే ఇంగ్లీష్ పదం వెంటనే అనొచ్చు సారీ అని, తెలుగు పదం అసలు అనం. అది చాలా బాధాకరం, తల కొట్టేసినట్టు అవుతుంది. సార్ మా సార్ కూడా ఇప్పుడు చెప్పాడు, అబ్బాయి ఈ మధ్య నువ్వు ఏదన్నా చేస్తే సారీ అడుగుతాను అబ్బా, ధ్యానం నుంచి చాలా మార్పు వచ్చింది నీలో అంటాడు. అదే మేడం, సారీ అనేది అంటాం కానీ తెలుగులో క్షమించా అని అనం కూడా, క్షమించు కూడా అనం మనం. ఎందుకంటే అది పెద్ద ఫీల్ అవుతాం. క్షమించు అంటే ఏదో మనం తల తగ్గిపోయినట్టు. సారీ అంటే అది ఏంది పూరి తిన్నంత ఈజీగా సారీ మా అంటాం, కేర్లెస్ సారీ అది. క్షమించు అనేది మనసులో హృదయంలో నుంచి వచ్చే పదం అది. అదనం మనం ఇంగ్లీష్ వాడు చెప్పిన సారీ అయితే అది నేలకు నుంచి వస్తుంది కదా. అది మనము చేసిన తప్పు సారీ క్షమింపబడితే క్షమించండి మమ్మల్ని అని కోరుకుంటే సగం కర్మలు పోతాయి సార్. అదే సగం కర్మలు పోతాయి. క్షమించు అని అడిగితే మీరు మహాత్ముడు అయిపోయినట్టే ధ్యానంలో. మనస్ఫూర్తిగా క్షమించండి. మనకు అదే చెప్తారు కదండి, ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఇవన్నీ చెప్పించే దానికోసం. నేను చెప్పేది ఇవన్నీ తెలుగులో చెప్పండి అంటున్నాను. అవును సార్. నన్ను క్షమించండి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి, ఎందుకంటే మళ్ళా తెలుగుని నేను నిన్ను మర్చిపోకూడదు. ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. తెలుగులో మీరు ఏది చెప్పినా 56 అక్షరాలు ఉంటాయి. 56 అక్షరాలు తెలుగులో ఉచ్చరిస్తే మనకు మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, కక్క 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 గగ్గ అంటే హృదయం నుంచి రావాలి, పై నుంచి అనలేరు మీరు. తట్ట దద్ద తత్త దద్ద పప్ప బొమ్మ యారా లావాస అనేది హృదయంలో నుంచి రావాలి కాబట్టి మైక్రో సర్క్యులేషన్. అందుకే మంత్రోచ్చరం చేస్తారు. 4 గంటలకు దిగి బ్రాహ్మిన్స్ మంత్రోచ్చరం, గాయత్రి మంత్రం ఎందుకు చేస్తారంటే ఈ కింద నుంచి మైక్రో సర్క్యులేషన్ బ్రహ్మనాడిలోకి పోతుంది కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఎక్కువ, అన్ని చెప్తారు, పుస్తకాలు రాస్తారు. అదే ఏబిసిడీలు 26 ఉంటాయన్నమాట, 4 వేసుకొని మాట్లాడేవచ్చు. ఇది ఒక ఏనే 4తో పలకచ్చు, మీతంతా నోరే అనమాట. దానికి మించి మీకు మైక్రో సర్క్యులేషన్ ఏమీ అవుతాయి. ఇంగ్లీష్ అవసరమే కానీ అదేం లాంగ్వేజ్ కాదు, హెల్త్ కాదు. అది మన హెల్త్ ఇచ్చేది ఏంటంటే మనకు శిల్పులు చెక్కిన అద్భుతమైన మనకున్న గుణింతాలు కానీ, ఆలు కానీ, కక్కాలు గగ్గాలు కానీ. ఇది పెద్ద బాల శిక్ష తీసుకొని వచ్చి ఇప్పుడు కూడా చదవండి, తప్పేం. పెద్ద బాల శిక్ష చదివేవాళ్ళు. ఇప్పుడు కూడా చదవండి, బాగుంటుంది. ఇప్పుడు కూడా కొంచెం నేలకి తత్తర పడుతుంటుంది కదా. 50 ఏళ్ళైనా ఇప్పుడు కూడా నాలుగు ఉచ్చారణ రాదు సరిగ్గా మనకి. ఇప్పుడు కూడా కూర్చొని పద్యాలు పాడితే బాగానే ఉంటాయి మనకి. అందుకనేరంటే ఈ క్షమించు, కృతజ్ఞతలు ఇవన్నీ కూడా మనం వెంటనే చేయమ్మా. ఇప్పుడు దాదాపు 30 మంది ఉంటారు. 30 మందిలో విజయ్ కుమార్ ఒకరు చెప్పినారు, థ్యాంక్ యూ సార్, బాగుంది, బాగా చెప్పారు. మిగతా వాళ్ళకి అప్పుడే మెసేజ్ పెట్టాం సార్. ఈ రోజే జాయిన్ అయినాను సార్, చాలా బాగా చెప్పినారు, ఎనర్జెటిక్ గా ఉన్నారు సార్ మీరు. నైట్ జాయిన్ అయినాను, ఈ రోజు మార్నింగ్ లేసి వింటున్నాం. మళ్ళా నెక్స్ట్ బ్యాచ్ కూడా కంటిన్యూ అవుతాం సార్. నెక్స్ట్ బ్యాచ్ లో కూడా జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతాం. మేడం నేను చెప్పేది వసంతి గారు సార్, మేడం వాళ్ళు రంగనాథ్ సార్ జూమ్ లో పిలిచినారనో ఈడ యాడ్ అవుతామనో అట్లా మోమాటానికి ఉండద్దండి. లేదు సార్. ఎందుకనంటే ధ్యానం అనేది మీ ఎదుగుదలకి, మీరు దేవుడు అనే విషయం తెలుసుకోవడానికి, పర్పస్ ఆఫ్ లైఫ్ మీరు ఎందుకు వచ్చినారో తెలుసుకోవడానికి,
అంతే సార్. ఒకవేళ ఇప్పుడు మన జనరల్ గా అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళిపోతే మనం చూస్తాం ఆ సావుకు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని మనం మాట్లాడతాం. కానీ మనం ఆలోచించాల్సింది అంటే మనం చనిపోయినప్పుడు పైనుంచి మాస్టర్లు మనల్ని ఎవరు తీసుకెళ్తారనేదే మన గోల్. ఉమ్, వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళని బట్టి ఇక్కడ సాధన చేయాలి మనం. ఉమ్, అంతే సార్. త్రిమూర్తులు మనం మొక్కే దేవుళ్ళు వచ్చి మనల్ని తీసుకెళ్లాలా ఏడా ఉమ్, సమాధి శ్మశానంలో. ఆ రేంజ్ లో మన సాధన ఉండాలి. దాని మీద అంతే సార్. కలగనండి మీరు, దాని మీద కలగనండి. సో చాలా ఆ బాగా కలగ చెప్పినారు సార్ మీరు. ఆ కలగనే దానికి మీరు ఏం చేస్తారంటే మీరు క్లాస్కి అటెండ్ అయినా అటెండ్ కాకపోయినా ఇది సజ్జన సాంగత్యం అండి. ఇది ఖచ్చితంగా సరదాగా ఉంటుంది, బాగుంటుంది. ఇది కాకపోయినా మీరు కూడా మాస్టర్ Yes, అండి, మీరు కూడా జూమ్ క్లాసులు చెప్పండి. ఏమే sir. మీకు ఆ అవకాశం ఉంది, చేయండి. ఎందుకనంటే Okay, sir. ఒక 100 రూపాయలు కట్ పీస్ శారీ కొంటేనే అక్కన పక్కన అందరికి పిలిచి చూపిస్తారు ఈ చీర బాగుంది చూడండి అక్క అనేసి. అంతే కదా సార్. మీకు దేవుడిచ్చిన వరం కొనడం కన్నా కొనిన దాన్ని చూపించడం మీకు దేవుడిచ్చిన గిఫ్ట్ అది. ఇప్పుడు అదే నేను ఒక 5,000 పెట్టి ప్యాంటు షర్ట్ కొని రంగనాథ స్వామి సార్కి చెప్పాను అనుకోండి, నీకేమయ్యా ఒకే కొడుకు దిగులు లేదు కొంటావు నువ్వు, వాడు అమెరికాలో ఉన్నాడు ఎన్నైనా చేస్తామని 4 తిడతారు. ఆ. చెప్పి తిట్లు తినేది ఎందుకని మేము చాలా విషయాలు చెప్పం మేము. అంతే సార్. కాబట్టి మీ అదృష్టం ఏంటంటే మీరు కొనిన దానికన్నా అక్కన పక్కన ఫోన్ చేసి చెప్పడమో చూపించడమో మీకు గాడ్ గిఫ్ట్ అది. సార్. అందుకే పత్రిజీ తెలివిగా మహిళా ధ్యాన మార్గ చక్రాలని చెప్పి మహిళలకు అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయినాడు, మీరే ఉద్ధరించండి ప్రపంచాన్ని అనేసి. అవును సార్. మీరు బ్రహ్మాండంగా ఉద్ధరిస్తే ఇంట్లో వాళ్ళు బాగుంటారు, ఇదిలో వాళ్ళు బాగుంటారు, సమాజం, కుటుంబం, దేశం, ప్రకృతి అన్ని బాగుంటాయి. కడతాలు ఏది పెట్టినప్పుడే ఉన్నాం సార్. అప్పుడు ఉన్నాము ఒక 2 years బాగా చేసినాము. మళ్ళా కరోనా టైం మళ్ళా బ్రేక్. మళ్ళా అదే ఇప్పుడు అదే మళ్ళీ వచ్చినాము ఆ మూడ్లోకి. అదే 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 చేస్తా అదే ఉండేవాళ్ళం మేడం. ముందు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఉద్ధరిస్తారో లేదో కానీ ఇంట్లో వాళ్ళు మొగోళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు మీరు మారితే. అంతే అంతే సార్. అంతే కదా సార్. మనమే కదా అంత. అదే. ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే మేడం. సంతోష్ని నా పేరు సార్. ఓ, చాలా బాగా చెప్పారు సార్ క్లాస్. ఇది 3వ సారి సార్ మీ క్లాస్ వింటాం నేను. ఓ, ఓ, మేడం 3 సార్లు ఏమైనా డిఫరెంట్ ఉందా మీకు? ఏం లేదు సార్, చెప్పే విధానం అయితే అదేలాగా ఉన్నది సార్. అంటే మీకు చాలా బాగా చెప్పారు. కొత్త పాయింట్లు ఏమి అందలేదా? అంటే మీరు చెప్పే దాంట్లో ప్రతి పాయింట్ లో ఒకటి విషయం తెలుసుకోవాల్సిందే సార్. అది అది మాట్లాడుతూ ఏదో టాపిక్ మాట్లాడుతున్నట్టుగానే ఉంటది. ఆ మాటల్లోనే ఒకటి ఉంటారు. అది మేము గమనించి నేర్చుకోవాలి. అంతే. థ్యాంక్ యూ మేడం. 3 క్లాసులు వినిన దానికి థ్యాంక్స్ మీకు. మేం చెప్పాలి సార్ థ్యాంక్స్ అని ఈ క్లాస్ కి ఇప్పుడు వచ్చిన మీరు నాకు చెప్పకూడదు, ప్రసన్న మేడంకి చెప్పాలి. ఎందుకంటే ఆమె 12 గంటలకి ఎవరిని పిలవాలో తెలియక. ఎందుకంటే నేను ధ్యానం స్టార్ట్ చేసినాక ఒక 49 days కంటిన్యూ చేసిన సార్ నేను. ఒకటే టైం ఒకటే ప్లేస్ అని పెట్టుకొని మార్నింగ్ 4 to 5 చేసినాను. ఎక్కడికి వెళ్ళలేదు, ఎటు వెళ్ళకుండా మా ఇంట్లోనే ఉండాలి 49 days. నేను అనుకున్న ప్లేస్ అన్నట్టు ఎటు నైట్ వెళ్ళినా నైట్ వరకు మళ్ళీ ఇంటికి వచ్చి ఉండిపోయింది. కానీ చాలా బాగా అనిపించింది సార్. నా లోపల నాకు చాలా మార్పులు, విపరీతమైన కోపం ఉండే సార్. కోపం పోయింది, ఇంకా మైండ్ చాలా పీస్ఫుల్ అయింది. కోపం పోయిందని సార్ గారు చెప్పాలి, మీరు చెప్తే ఎట్లా? లేదు సార్, ఇప్పుడు మా ఇంట్లో నేనే సార్ ఇప్పుడు. మీరు లేనప్పుడు సార్ను పర్సనల్ గా అడిగితే చెప్తాడు మారిందా లేదా మేడం. మా పిల్లలు సార్ ఇప్పుడు నాకు. ఓకే. అదే మేడం, జీవితం ఒక సినిమా అనుకోండి. ఫస్ట్ దాకా అంటే పిల్లలు చదువుకొని దూరం వెళ్ళిపోతారని బాధ. రెండో ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎవరా అంటే మనం వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతామని బాధ. సినిమా అయిపోతుంది. ముందేవరా అంటే వాళ్ళు మనం వదిలేసి ఫారిన్కి వెళ్ళిపోయి పెళ్లిళ్ళు వేసుకొని పెళ్ళాం పరం మూడు పరం అయిపోతారని దిగులతో జీవితం అయిపోతుంది సగం జీవితం ఎవరంటే మనం ముసోలై చనిపోతామని దిగులతో వెళ్ళిపోతాం. ఈ రెండింటిలోనే కథ అంతా ఉంటుంది. సార్ మొన్న పౌర్ణమి రోజు కడతల పిరమిడ్కి వెళ్ళాం సార్. అక్కడికి నేను ఫస్ట్ టైం సార్ వెళ్ళడం. అది అనుకోకుండా జరిగింది. అక్కడ మా అమ్మ వాళ్ళ ఊరు కందుకూరు దగ్గర సార్. ఓకే. అక్కడికి అనుకోకుండా వెళ్ళినాము. లోపలికి ఎంట్రన్స్ అయిపోయి లోపలికి అడుగు పెట్టగానే ఒక ఏమో చెప్పలేని అనుభూతి సార్. అవును.
కింగ్ చాంబర్ మెట్లు ఎక్కడం స్టార్ట్ అయింది సార్. లోపల నా హార్ట్ బీట్ నాకు తెలిసిపోయింది సార్. ఓకే. ఎక్కడికి వెళ్ళేసి పైన కూర్చొని ఒక మీకు హాఫ్ అన్ అవర్ మీకు తిరుగుతుంది సోలు బాడీ తిరిగినట్టు తెలుస్తుంది కింగ్ చాంబర్ లో. సార్ పైకి వెళ్ళి కూర్చున్నాను, ఇలా ధ్యానం చేసి అలా కూర్చుండిపోయాను. నా బాడీ అసలు లైట్ వెయిట్ గా అయిపోయింది సార్. అవునవును. తర్వాత మెల్లగా ఇలా రౌండ్ గా తిరగడం స్టార్ట్ అయ్యింది. సడన్ గా చాలా మా బాబు వచ్చేసి మాకు వేరే దగ్గర ప్రోగ్రామ్ ఉండే సార్, మళ్ళీ వెళ్ళడము. ఇక మమ్మీ లేట్ అవుతుందని మెల్లగా ఇలా లేపేసరికి నన్ను హాఫ్ అన్ అవర్ కూర్చొని అయిపోతుంది. మాస్టర్స్ నాకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో రా, నువ్వు ఎందుకు ఆపేసినావు అన్నారు. సరే మమ్మీ ఇంకోసారి చూద్దులే అని చెప్పేసి వచ్చింది. కానీ చాలా బాగుంది సార్ అక్కడ. అసలు హార్ట్ బీట్ అలా నాది నాకు తెలియడం ఏందో నాకు ఫస్ట్ టైం అనిపించింది సార్ అది. అందులో నుంచి మీరు తెలుసుకోవాల్సిన అనుభవం ఏంటంటే ఈసారి పిల్లల్ని దొడుక్కోకుండా ఒకరే వెళ్ళాలని తెలుసు అది అనిపించింది సార్. అది నాకు ముందు నుంచి తెలుసు సార్ అది. ఎందుకంటే వాళ్ళు ఓపికతో ఉండరు కదా సార్. అది నాకు ముందు నుంచే తెలుసు. ఎందుకంటే మన వల్ల వాళ్ళు డిస్టర్బ్ కావద్దు. ఓకే. నేను ముందు నుంచే అనుకున్నాను. ఇప్పుడు ధ్యానమా చక్రాలు జరుగుతుంది కదా మేడం, 10 రోజులు ఉంటుంది కదా వెళ్ళండి. ఓకే సార్. డిసెంబర్ జరుగుతుంది కదా, అప్పుడు వెళ్ళండి. లేదా ఖాళీగా ఉన్నప్పుడు మీరు సార్ వెళ్ళండి, రూమ్స్ ఉంటాయి కాబట్టి. పత్రిజీ గారు మనకి దాదాపు 35,000 పిరమిడ్లు ఇచ్చారు మేడం. దీంతో మెగా పిరమిడ్లు ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ ఒకటి ఉంది, బెంగళూరు ఒకటి ఉంది, రాజమండ్రి దగ్గర పేరవరం దగ్గర 220 పిరమిడ్ కడుతున్నారు 30 కోట్లతో. వైజాగ్ దగ్గర అరకు దగ్గర 500 పిరమిడ్ భూమి పూజ చేశారు. సో కాబట్టి మీకు నేను చెప్పే సలహా ఏంటంటే వయసు అయినాక కొడుకులు బిడ్డలు ఆలోచన ఏం లేదు సార్, అట్లా పిల్లల మీద డిపెండ్ అవ్వాలని ఆలోచన ముందు నుంచే లేదు సార్. అది నేను చెప్పేది ఏంటంటే మనకి గురువు గారు 5 స్టార్ హోటల్స్ మారి బ్రహ్మాండంగా పిరమిడ్లు సెంటర్లు అన్ని పెట్టాడు మనకి. హ్యాపీగా పిల్లల్ని బాధ్యతల వరకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీళ్లు జల్లేసి ఆడికి వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసి మనం ఎంజాయ్ చేసేదానికి బ్రహ్మాండంగా పెట్టారు గురువు గారు భూమి మీద. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నెల ఒక చోట ఒక ప్రోగ్రామ్ ఉంది. ప్రతి నెల మీరు ప్రతి సెంటర్కి పోవచ్చు. ఉగాదికి ఒక చోట పోవచ్చు, సంక్రాంతికి ఒక చోటకు పోవచ్చు. నేను ఈ డెసిషన్ ఇప్పుడు ధ్యానంలోకి రాకముందుకే అన్నాను సార్ ఈ మాట మా పిల్లల్ని. మీరు మంచిగా సెటిల్ అయిపోయినాక మీ పిల్లల పెళ్లి మీ పెళ్లిళ్ళు అయిపోయినాక హాయిగా ఎక్కడో ఉండి ఏదో ధ్యానం చేస్తూ అక్కడ జీవితం గడపాలని నా కోరిక. అంటే ఎందుకు మమ్మీ మా మధ్యన ఉండమంటే ఇప్పుడు మీ వచ్చిన ఆమెను ఏమనలేను, మిమ్మల్ని ఏమనలేదు, నాకు మీరు చెప్పలేక సఫర్ అయిపోతుంటారు, ఎందుకు ఇదంతా అని చెప్పేసి నేను ముందే డిసైడ్ అయిపోయాను సార్. అలా అంటే ఇక్కడ ఒక చిన్న విషయం మేడం, కదిలే వస్తువులకి ఎప్పుడు సెటిల్మెంట్ ఉండదు మేడం. ఇది మీరు మైండ్ లో ఫిక్స్ అవ్వండి. మీ డైనింగ్ టేబుల్ కదలదు, అది సెటిల్. అవును. మీ ఇంట్లో ఉన్న బీరువా కదలదు, అది సెటిల్. అవును సార్. కదిలే మనిషి కదిలే మనసు సెటిల్మెంట్ అవ్వదు ఎప్పుడు లైఫ్ లో. అది ఎప్పుడు సెటిల్ అవుతుందంటే ధ్యానం చేస్తేనే సెటిల్ అవుతుంది. కానీ ధ్యానం చేసినాక మధ్యలో బ్రేక్ ఇచ్చి కూడా చూసిన సార్. ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంది, ధ్యానం మధ్యలో బ్రేక్ ఇస్తే ఎలా ఉంది అనేది కూడా అర్థమైపోయింది సార్. ఇంకా నేను అనుకున్నాను అవును ధ్యానం ఎప్పుడు ఆపేయొద్దు, ప్రతిరోజు మనకు నిత్యావసరాలలో మనం రోజువారి పనులలో ఇది ఒకటి, ఇది కంటిన్యూ చేయాలి అని అనుకున్నాను సార్. అదే మేడం, చేసే ప్రతి పని ధ్యానంగా చేయొచ్చు. మీరు వాకింగ్ చేస్తా కూడా ధ్యానం చేయొచ్చు. మీకు ధ్యానం అనే పుస్తకం ఉంటుంది మేడం, ఓషో రాసి ఉంటాడు. 107 రకాల పద్ధతులు ఉన్నాయి ధ్యానం. దాంతో దొరికింది సార్ అది. మా బాబు అన్నాడు సార్, మమ్మీ ఈసారి బుక్ ఓషో బుక్ ఒకసారి చదువు ఇచ్చిస్తాను అన్నాడు. చూడాలి సార్. 107 పద్ధతులు టెక్నిక్స్ ఉన్నాయి, ఏ ధ్యానమైనా చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ బుక్ ఎక్కడ దొరికింది సార్? అది మీకు ఈ జూమ్ క్లాసుల్లో ఈ గ్రూపుల్లో పెడతారు మేడం. బుక్స్ మేము ప్యాకేజీ అమ్ముతామని పెడతారు. ఓకే సార్. వాళ్ళల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు ఆ బుక్స్ పంపించమంటే కొరియర్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వాళ్ళు సెట్ గా అమ్ముతూ ఉంటారు. మీకు కావాల్సిన బుక్ వాళ్ళని అడిగితే మీకు కొరియర్ చేయమంటే చేస్తారు. ఓకే సార్, ఓకే సార్. లేదంటే శివప్ప అని ఉంటాడు తిరుపతిలో, అతను ధ్యానలహరి అని బుక్స్ అన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ప్రింట్ చేసి ఇస్తుంటాడు. పత్రిజీ గారి పియ అనమాట.
ఆయన అడిగినా కూడా మీకు ఆయన దగ్గర ఉంటే కూడా అవైలబుల్ ఆ బుక్ పంపిస్తారు. అంటే మొత్తం 620 పుస్తకాలు రాశారు ఓషో ఇంగ్లీష్ లో. ఉమ్. దాంతో దాదాపు ఒక 60 పుస్తకాలేమో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఓషో పుస్తకాలు తీసుకుంటే మాత్రం పెట్టుకోండి, ఎవరికి ఇవ్వద్దండి. ఎందుకంటే ఓషో సబ్జెక్ట్ అంత తొందరగా అర్థం కాదు మీకు. సరే. ధ్యానం చేయంగా 4-5 సార్లు చదివితే గానీ మీకు డెప్త్ అర్థం కాదు. అంటే ఓషో ధ్యాన లహరి అని ఉంటుందండి. ఓషో ధ్యానం అనే బుక్ ఉంటుంది మేడం. ఓకే ఓకే. దాన్ని వైట్ బుక్ అనమాట అది. ఉమ్. ఉండండి ఒక నిమిషం, చూపిస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. అది ఇప్పుడు అనగానే బుక్ కనపడలేదు. ఓకే. అంటే మనం దీంట్లో కూడా మనం ఆన్లైన్ లో కూడా పెట్టుకోవచ్చా సార్ అది? పెట్టుకోవచ్చు దొరుకుతుందమ్మా. మేడం. ఓకే మీకు అవైలబుల్ ఉంటే దొరుకుతుంది. ఓకే సార్. నేను గ్రూప్ లో బుక్స్ పెడతాను కండి మేడం, అందులో నంబర్స్ కూడా ఇస్తాను. తప్పకుండా మేడం. కావాల్సిన బుక్స్ ఆ నంబర్ కాల్ చేసి తీసుకోండి. ఓకే. అదే ఈ ధ్యానం అనేది చాలా పాత బుక్ అనమాట. అది మీరు అడిగితేనే చెప్తారు వాళ్ళ దగ్గర ఉందా లేదా. అయినా కూడా మీకు కావాలంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట గ్యాదర్ చేసి మీకు పంపిస్తారు. ఆ ఫోన్ నంబర్స్ కాల్ చేసి మనకు పలానా బుక్ కావాలంటే కూడా మనకు పంపిస్తారు. ఓషో చాలా ఉంటాయి మేడం. మీకు సాధన రహస్యాలు అని ఉంటుంది, కుండలి జాగృతం అని ఉంటుంది, అవేర్నెస్ అనే బుక్ అద్భుతంగా ఉంటుంది, ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది. ఆనందం అనే ఒక బుక్ ఉంటుంది. ఇట్లా చాలా ఉన్నాయి. స్వస్థత కోసం ధ్యాన చికిత్స అనే ఒక బుక్ ఉంటుంది. దేవుడు దెయ్యం అనేది ఒకటి ఉంటుంది. అతిశ ప్రజ్ఞా వేదం అనే ఒక బుక్ ఉంటుంది. ఈ చిన్నారుల కోసం అనే బుక్ ఉంటుంది మేడం. ఇది పెళ్లి కాని పిల్లలు ఉంటే వాళ్ళకి బాగా ఇప్పటి నుంచి చదవమనండి. అమ్మాయి అబ్బాయి ఎవరున్నా ఈ చిన్నారుల కోసం బుక్ చదివితే పెళ్లి అయినాక జీవితం ఎట్టుంటుంది, ఎలాంటి బిడ్డలు ఎలాంటి ఆత్మలు భూమి మీదకి రావాలంటే మనం ఏం చేయాలి అనేది ఆ పుస్తకం కానీ ప్రివెంట్ గా కానీ చదివితే వాళ్ళు ఆ సాధన కానీ చేయగలిగితే గొప్ప సోల్స్ వాళ్ళ ద్వారా భూమి మీదకి వస్తాయి. రెండోది ఏంటంటే ఈ బుక్లు కూడా మీరు ఎవరికైనా మ్యారేజెస్ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇలాంటివి ఇవ్వచ్చు మీరు. వాళ్ళకి చదవాలని ఇంట్రెస్ట్ ఉండాలి కదా సార్. వాళ్ళకి చదవాలని ఇంట్రెస్ట్ ఉండాలి కదా సార్. బుక్ ఏదో ఇచ్చిరని చెప్పేసి ఒక దగ్గర పడేస్తే కూడా దానికి ఎలా ఉంటుంది సార్? అంటే మనం ఇచ్చిన గిఫ్ట్ మాత్రం ఏడ పెట్టుకుంటారు, షో కేసులో పెట్టుకుంటారా? అది కూడా లేదు సార్, బుక్స్ అందరికి చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు సార్. మీరు అన్నది రైట్ పాయింటే, కానీ బుక్స్ చదివే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సార్ మీరు అన్నది. నేను చెప్పేది ఇంట్లో 6 మంది ఉంటారు మేడం, ఎవరో ఒకరు ఎత్తి చదువుతారు కదా. ముసలోడైనా ఇప్పుడు ఇప్పట్లో లేరు సార్, చాలా తక్కువ మంది సార్ బుక్స్ చదవాలంటే. క్యూరియాసిటీ కలుగుతుంది మేడం. అది ఆ ఓషోకి ఆ బుక్ ఇచ్చినప్పుడు మాటలు రాకూడదు మన దగ్గర. ధ్యానులం థింక్ పాజిటివ్, ఓన్లీ నెగటివ్ మాటలు రాకూడదు. నెగటివ్ రానేకూడదు మన దగ్గర. మీరు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు వాళ్ళకి చదవండి బాగుంటుంది ఇవన్నీ చెప్పకూడదు, క్యూరియాసిటీ కల్పించాలి. ఎట్లాంటి పిల్లలు పుట్టాలి, ఎలాంటి పిల్లలు పుట్టాలి, గొప్పోడు పుట్టాలంటే అనేది ఈ పుస్తకంలో ఉంటుందని క్యూరియాసిటీ పుడితే దాన్ని చదువుతారు ఇంట్రెస్ట్ గా. ధ్యానం చేసి చదవండి, ధ్యానం కోసం చదవండి అంటే చదవరు పిల్లకాయలు. మీకు ఎట్లాంటి భర్త కావాలి, నీకు ఎలాంటి పిల్లం కావాలి, ఎలాంటి పిల్లలు పుట్టాలి, ముందుగా దీన్ని చదివితే మీకు కొంత అర్థం అవుతుందంటే అప్పుడు క్యూరియాసిటీ కలుగుతుంది, చదువుతారు. వాళ్ళల్లో ఆ జిజ్ఞాస పుట్టించాలి మేడం. ఆ జిజ్ఞాస పుట్టిస్తే, క్యూరియాసిటీ పుట్టిస్తే చదువుతారు. అది మనకు తెలియాలి టెక్నిక్. ఇప్పుడు ఒక 10 మంది ఒక కొండ ఎక్కుతున్నారు మేడం. ఒక శిఖరం మీద నుంచి ఒక దారం పట్టుకొని 10 మంది ఏలాడుతున్నారు. ఆ దారము ఒకరినే భరిస్తుంది, అందరినీ పైకి లాగితే దారం దిగి పడిపోతారు. ఇప్పుడు ఎవరు వదలాలి? అందరూ దారం పట్టుకున్నారు. అప్పుడు మీలాంటి మేడం ఏం చేసిందంటే తెలివిగా ధ్యానం గురించి, త్యాగం గురించి అద్భుతంగా కథ చెప్పింది అనమాట. ఈ 10 మంది చప్పట్లు కొట్టారు, అందరూ కింద పడిపోయినారు, ఆమె ఎక్కి పైకి వెళ్ళి అంటే ఆ టైంలో వాళ్ళకి ఏ రకంగా చెప్పాలి అనేది మన దగ్గర ఉండాలి. ఆ రకంగా చెప్తే
చదువుతారు అంతే. మన ముందే చదవరు, ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు, క్యూరియాసిటీ పుట్టించాలి. చింపి పారేయరు కదా, పుస్తకాన్ని చింపి ఆడ పారేయరు, ఆడుంటుంది ఇంట్లో. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు పెద్దోళ్ళు, అమ్మ నాయన ఎవరో ఒకరు ఏరా గొప్ప పుస్తకం ఉంది నీ దగ్గర అని చదువుతారు. నెక్స్ట్ జనరేషన్ కోసమైనా చదువుతారు, చిన్నారుల కోసం అన్న పిల్లల కోసమైనా చదువుతారు. అట్లా లలిత్ గారు, మనం ఇచ్చేటివి ఏమి చదవరు మేడం వాళ్ళు. మనం ఇచ్చే చదివింపు డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, మనం ఇచ్చే బొమ్మలు అన్ని మూలబారేస్తారు. అసలు 10 మందిలో ఒక్కళ్ళు చదివినా చాలు కదా సార్, ఒక్కళ్ళు మారారన్నా గానీ మంచి ఇదే కదా. అంతే అంతే అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇచ్చినామనే ఆత్మతృప్తి మనకు ఉంది కదా. అదే అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది మేడం, అశరీరవాణి అనే ఒక మెసేజ్ ఉంది. అశరీరవాణి అని అంటే కంసుడికి చెల్లికి పెళ్లి అయ్యేటప్పుడు కనపడకుండా ఒక వాయిస్ వస్తుంది కంసుడికి, మీ చెల్లికి 8వ సంతానంలో కొడుకు పుట్టి నిన్ను చంపేస్తాడని. అంటే ఇప్పుడు అశరీరంగా ఒక మెసేజ్ అందింది అతనికి. అంటే ఏమి, ఒక 7 మందిని చంపేస్తాడు, 8వ సంతానం. ఒక బిడ్డ పుట్టాలంటే 10 నెలలు, 7 మంది పుట్టాలంటే 7 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాలు ప్రకృతి అతనికి మారేదానికి ఛాన్స్ ఇచ్చింది. మారినాడా? మారలేదు. లాస్ట్ కి మళ్ళా 8వ సంతానం ఆకాశవాణి వచ్చి ఆల్రెడీ పుట్టిపోయినాడు రా బాబు, ఆడు పెరుగుతా ఉన్నాడు, చంపేస్తాడు నిన్ను అని మళ్ళా మెసేజ్ ఇచ్చి. అప్పుడు కూడా అహంకారం ఏం చేసింది, దేశంలో పుట్టిన పిల్లలందరినీ చంపాడు. అట్లాగా మనకు కూడా ఏరా అంటే అశరీరవాణి మనకు కూడా వాట్సాప్ లోనో ఫోన్ల ద్వారానో ఇట్లా ప్రసన్న మేడం ఎవరిదో తరపున మనకి ఏదో ఒక మెసేజ్ మనకు అందుతుందండి, అందిస్తారు కూడా గురువులు. మనం దాన్ని నిర్లక్ష్యం చేసి పట్టించుకోం కాబట్టి మనకి దుఃఖాలు, ఏడుపులు, బాధలు వస్తాయి. సో మీరు కూడా ఏం చేయాలని అంటే మెసేజ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, 50-40 ఏళ్ళ స్నేహితుడు, ఆర్ఎస్ఎస్ లో టౌన్ ఇన్ఛార్జ్. వాడికి 10 ఏళ్లుగా ధ్యానం చెప్తున్నాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్కి చెప్పాను, వాళ్ళ అమ్మకి చెప్పాను, సిరిధాన్యాలు తినండి, ఆహారం అలవాట్లు చెప్పాను, అన్ని చెప్పాను. నిర్లక్ష్యం, పట్టించుకోలేదు. వాళ్ళ మిస్సెస్ షుగర్ ఎక్కువ ఉంది. లాస్ట్ కి మొన్న ఏం చేశారంటే మోకాల నుంచి పాదం అంతా తీసేసేసారు కాలు. ఇప్పుడు సచ్చినట్టు స్పిరిచువల్ రియాలిటీ వీడియో పెట్టినాను, చూస్తుంది, కూర్చొని. ఇప్పుడేం పరిగెత్తలేదు కదా, ఇప్పుడు ధ్యానమే దిక్కు. కూర్చోవాలా, గోడ కానుకోవాలా, లేయాలా, లేదంటే ఎండిపోయి రాలిపోతుంది. ఆడు 4 రోజులు ఏడుస్తాడు, ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటాడు, అయిపోయాడు జీవితానికి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ధ్యానమే శరణ్యం అవుతుంది. కానీ 10 ఏళ్ళు నేను చెప్పాను కదా, 10 ఏళ్ళు వాడికి మెసేజ్ అందుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు నేనేం ఫీల్ అవ్వలేదు. నేను ఎందుకు ఫీల్ అవ్వలేదంటే నా పని నేను హ్యాపీగా ఉన్నాను కదా, ఆనందంగా ఉన్నా. బాగా చెప్పాను నేను వాడికి, ఆడే వినలేదని. ఇదంతా ఎందుకు చెప్పానంటే పైన నన్ను పంపించిన వాళ్ళు ఆనందిస్తారు, నువ్వు బాగా పని చేసినావురా. నేను ఆ పొగడతలకి దానికి గురించి ఆలోచిస్తాను, కానీ ఈడిన్నాడా, ఈడు చేయలేదా, వీడు అనేది నాకేం పని. విత్తనాలు నావి కాదు. పత్రిజీ ఉద్యోగాన్ని వదిలేసి ఆయన ట్రైనింగ్ అయ్యి ఆ విత్తనం తెచ్చి నా చేతికి ఇచ్చినాడు, ఇది చల్లు అని. చల్లేస్తే పోతుంది అంతే. అంతే కదా మేడం? అంతే. మీరు అనేది కరెక్టే. చదవని వాళ్ళు ఎక్కువ సెల్లుని చూస్తారు, సెల్లుకి అలవాటు అయిపోయినారు, కామనే. కాకపోతే ఎంతవరకు ఏదో ఒక రోజు డిస్టర్బ్ అయ్యి ఒక పుస్తకం ఎత్తాడు కదా, మళ్ళా సత్యయుగం వస్తుందంటే మళ్ళా పాత రోజులు వస్తాయి, మళ్ళా పుస్తకాలు చదివే రోజులు వస్తాయి అందరికి. ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తారంటే ఎప్పుడైనా ప్రశాంతత, మనశ్శాంతి లేదు, డిప్రెషన్ లో కొంత అనీజీగా ఉందనుకోండి, ఏదో ఒక బుక్ స్టాల్కి వెళ్ళి ఆ బుక్ స్టాల్లో ఒక 1 అవర్ తిరగండి, కొనొద్దండి, తిరగండి. మీకు తెలుస్తుంది ఎనర్జీ ఎంత మారుతుందని. ఒక 1 అవర్ ఆ పుస్తకంలో తిరగండి. ఎంతసేపు బట్టలంగిట్లోనో బంగారంగిట్లో తిరగడం కాదు, కానీ మంచి బుక్ స్టాల్లో కూడా తిరగండి. ఆ గురువుల ఎనర్జీ అంతా కూడా మీకు బాడీలోకి వస్తుంది, ఇన్వాల్వ్ అవుతుంది. తేడా ఉంటుంది, మీకు తెలుస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. లేదైనా ఎక్కడైనా మీకు మీ సిటీలో, మీ ఊర్లో బుక్ ఫెస్టివల్ పెట్టినప్పుడు 10 రోజులు ఉంటుంది, ఆ బుక్ ఫెస్టివల్కి వెళ్ళండి, అన్ని షాపులు తిరగండి, చూడండి. నేను డబ్బులు లేక అప్పు చేసైనా పుస్తకాలు కొనేస్తాను మేడం, నాకు అలవాటు. ఓకే మేడం. లలిత ప్రసన్న మేడం యాడికి వెళ్ళిపోయినారు? వంటింట్లోనే సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే సార్. అది మీ ఇంట్లో ఉన్న ఫొటోస్ ఒకసారి పెట్టరా సార్? పెడతా అన్నారు ఇంతకు ముందు, నేను పెట్టాను తీసుకోలేదు. మేడం. ఏమో సార్, నేను చూడలేదు. ఒకసారి మళ్ళీ పెట్టరా సార్? ఆ, నేను లక్ష్మి లలిత మేడం పెడతాను వాట్సాప్ లో. మీ బ్యాక్ సైడ్ ఉన్న ఫోటో, ఇంకోటి మీ ఇంట్లో ఇంకోటి హాల్లోనే ఎక్కడ ఉంది చూడు, అదే ఆ ఫోటో. నా దగ్గర ఉన్నవన్నీ పెడతాను మేడం. మేడంకి పెడతాను, మేడం దగ్గర తీసేసుకోండి. సరే సార్, కొంచెం కొంచెం పెట్టండి సార్. థ్యాంక్ యూ అండి. కొంచెం కాదు, పూర్తిగానే పెట్టేస్తాలే మేడం. తీసుకోగలను సార్, కొంచెం పెడితే తీసుకోలేదు. రెండోది ఏరా అంటే మేడం, మీ పేరేంటి? స్వప్న. స్వప్న గారు, వీడియో ఆన్ చేయలే మీరు. అవును. పర్వాలేదు కానీ కిచెన్ లో ఉన్నారు. అలా కిచెన్ లో ఉంటే ఉన్నారు, మంచిదే కానీ కిచెన్ చూపించండి. నాకు కూడా బాగా నోరు ఊరుతుంది. పోయి పద్మాని అడిగి ఏదో ఒకటి తినొచ్చు కదా నేను కూడా. అన్ని ప్యాకప్ ఉంటాయి సార్ మా కిచెన్ లో, అన్ని అదే ప్యాకప్. నేనేం చెప్తానంటే గుడ్ మార్నింగ్ చెప్పొద్దండి, నమస్కారం చెప్పండి. అదేనా? ఈ రోజు నుంచి గుడ్ మార్నింగ్ చెప్పొద్దండి ఎవరికి, నమస్కారం చెప్పండి. ఏ టైం అయినా చెప్పొచ్చు. నమస్కారం ఏంటంటే నువ్వు నేను సమానం. నమస్కారం చెప్పండి. గుడ్ మార్నింగ్ అనేది అది బ్యాడ్ మార్నింగ్ అనేది ఏం ఉండదు కదా. అవును. పత్రిజీ గారు గుడ్ మార్నింగ్ చెప్తే పట్టని ఒకటి వేపుతాడు, బ్యాడ్ మార్నింగ్ ఆడుందిరా అంటారు. కాబట్టి నమస్కారం మన సంస్కారం, దాన్ని ఎందుకు మాయం చేశాడు? సారీ సార్, నెక్స్ట్ టైం చేయండి. అదే కొన్ని పదాలు మనమే మార్చుకోవాలి మేడం. ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పారు, సాయంత్రం అయితే గుడ్ ఈవినింగ్ చెప్తారు, మధ్యాహ్నం అయితే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు, పనుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్తారు. అన్ని గుడ్ డే, నా బ్యాడ్ ఏమి ఉండవు కదా. అట్లా. థ్యాంక్ యూ మేడం, నేను పెడతాను, మేడం దగ్గర తీసుకోండి. ఇంకేం మేడం? ఓకే సార్, అద్భుతంగా జరిగింది సెషన్. మా వాళ్ళకు ఒక 2 నిమిషాలు ధ్యానం చేయించేస్తే క్లోజ్ ఉన్నారా ధ్యానంలో అందరూ? ఉన్నారు సార్, ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. పాపం ఇంకా బిజీ లైఫ్ కదా సార్, కొంతమంది లీవ్ అయిపోతారు ఉద్యోగాలకు. అంటే ఇప్పుడు ఇంకా తిరగబోతలు వాసనలు వస్తాయి కదా, నోరు ఊరుతుంటుంది, తినే పని మీద ఉంటారు. అంటే ధ్యానంతో మొదలు పెట్టి ధ్యానంతో క్లోజ్ చేద్దామని. ఓకే మాస్టర్స్, కళ్ళు మూసుకోండి. హ్యాపీగా ఒక 2 నిమిషాలు శ్వాస మీద ధ్యానం చేద్దాం. ఈ జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ, ప్రత్యక్ష గురువులు పరోక్ష గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఏ ఆలోచన లేని స్థితే ధ్యానం, శ్వాస మీద ధ్యానం. ఒకసారి మనం ఇన్సాఫ్ డిస్కషన్ చేసి మాట్లాడిన విషయాన్ని అంతా ఒకసారి నెమరేసుకోండి. ఏం చెప్పాము, మన జీవన శైలి, మన జీవితం ఎలా ఉండాలి, ఎలా మన జీవితాన్ని మనమే చెక్కుకోవాలి, అన్ని ఒకసారి చెప్పిందంతా గుర్తు చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ధ్యానంలో ఉంటే, ఆలోచనలు కొత్తగా వచ్చినాం కాబట్టి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కళ్ళు మూసినాక మరీ ఎక్కువ వస్తాయి, కళ్ళు తెరుచుకున్నా తక్కువ వస్తాయి. కానీ కళ్ళు మూసిన తర్వాత గత జన్మవి అన్ని జన్మలు కూడా ఒకేసారి వచ్చి మనల్ని కెలికేస్తాయి. ఆలోచనలు వచ్చినా ధ్యానమే, ఆలోచనలు రాకపోయినా ధ్యానమే. దాని గురించి ఏం టెన్షన్ పడద్దండి. ఆలోచనలు ఎక్కువ వస్తుంటే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ధ్యానం చేస్తున్నాను, ఒక అరగంట తర్వాత నేను ఫ్రీగా ఉంటాను, మళ్ళీ ఏం పని ఉండదు, ఆలోచిస్తానని మీరు ఒక థాట్ రిలీజ్ చేసి ఆలోచనలు వెళ్ళిపోతాయి. మీకు ఆలోచనలు వచ్చే మనసుకి మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. అంటే మీరు ఒక రిక్వెస్ట్ పెడితే మీకు ఆలోచనలు తగ్గుతాయి. నేను మళ్ళీ ఆలోచిస్తాను, నన్ను ఒక 10 నిమిషాలు, మీరు ఎంత టైం చేయాలనుకుంటారో అంత టైం నన్ను డిస్టర్బ్ చేయొద్దండి అని రిక్వెస్ట్ చేస్తే ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఒక 4-5 రోజుల్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదో రెండో టెక్నిక్ ఏంటంటే, సరైన ఆలోచనలు చేయొచ్చు. మీరు ఒక బుద్ధుడైనట్టు, గ్రామాలు తిరిగినట్టు, ప్రచారం చేసినట్టు, పిరమిడ్లు కట్టినట్టు, ఇట్లాంటివి మీకు ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఇట్ట ఆలోచనలు చేయండి, ఆటోమేటిక్గా పూర్తిగా ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఇదొక టెక్నిక్. ఎక్కువ టైం ధ్యానం చేయాలనుకోండి, ధ్యానంలో కూర్చోండి, ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, లేయండి, నడవండి, ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, మళ్ళా కూర్చోండి. ఇట్లా ప్రాక్టీస్ చేసినా కూడా మీకు ఆలోచనలు తగ్గుతాయి.
కానీ ఏదున్నా ఆలోచనలు వచ్చినా ధ్యానమే, ఆలోచనలు రాకపోయినా ధ్యానమే. అది మాత్రం ఫిక్స్ అవ్వండి. ఆలోచనలు వచ్చినంత మాత్రాన్ని నేను ధ్యానంలో లేదు అనుకోవద్దండి. ఒక వర్తమానంలో ఉండమని అందరూ చెప్తున్నారు. వర్తమానంలో ఉండడం అంటే ధ్యానంలోనే అవుతుందండి. ధ్యానంలో నుంచి మీరు ప్రాపంచికంలో ఉంటే వర్తమానంలో ఉండలేరు మీరు. ఉంటే గతంలో అయినా ఉంటాం, లేదు భవిష్యత్తులో అయినా ఉంటాం. వర్తమానంలో ఉండడం అంటే ఆలోచన లేని స్థితిలో ఉండడమే వర్తమానం. మీరు అరగంట 30 నిమిషాలు ధ్యానం చేస్తే దాంతో 10 నిమిషాలు మీకు ఆలోచన లేదంటే ఆ 10 నిమిషాలు మీరు వర్తమానంలో ఉన్నారు. అది లెక్క అనమాట. 100% ఆలోచన లేని స్థితి అనేది ఎవరికి కుదరదండి. గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఆలోచనలు వచ్చి పోతూ ఉంటాయి. అయినా కూడా అది ధ్యానమే కాబట్టి ఏ పని చేసినా ధ్యానంగా చేసినప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఉండదండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ కూడా ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే నాకు ఆ వీడియో చూశాను కాబట్టి నాకు ఆ కాస్మిక్ ఎనర్జీ వెళ్తుంది, క్లీన్ జరుగుతుంది అనే ఫీలింగ్ నాకు అనుకుంటూనే నేను మీతో మాట్లాడవచ్చు. కాబట్టి ఈ రకంగా కూడా మనం ఈ ధ్యానాన్ని ఎంజాయ్ చేయొచ్చు. పరమాత్ముడి విషయాలు ఏం మాట్లాడినా ధ్యానమేనండి, గుర్తుపెట్టుకోండి. చివరి 5 సెకండ్లు ఇంకోసారి ఆర్గనైజర్లకి, రంగనాథ్ మాస్టర్ గారికి, లలితా ప్రసన్న మేడం గారికి, మహావతార బాబాలో ఉన్న వర్క్ చేస్తున్న అందరు మాస్టర్లకి, గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఎస్పెషలీ మిమ్మల్ని ఇంతసేపు ధ్యానంలో పర్మిషన్ ఇచ్చి కూర్చోబెట్టిన మీ ఇంట్లో ఉన్న సార్లకి, మేడాలకి, మీ పిల్లలకు కూడా కృతజ్ఞతలు చెప్పండి. మిమ్మల్ని దాదాపు గంట సేపు ఫ్రీగా వదిలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి. మీ చేతులు 2 తీసి కళ్ళ మీద పెట్టుకొని ఎనర్జీని ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి క్లాస్ అందించారు, అంత మంచిగా ధ్యానం చేయించారు. సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము మాస్టర్స్. మీకే మేడం, వెంకటేశ్వర స్వామి తరపున గోవింద గోవింద. మరేం లేదు సార్, మాస్టర్స్ పిల్లలకి అలా చెప్పిస్తారు, మేము చేస్తుంటాం, ఆచరిస్తుంటాం అంతే. నాకు మరి ఎస్పెషల్లీ తెరవల శనివారాలు క్లాస్ చెప్పడం అంటే ఈ 10 ఏళ్ళు నేను ధ్యానంలోకి వచ్చినాక ఫస్ట్ టైం స్టార్టింగ్ శనివారం క్లాస్ చెప్పడం. అద్భుతాలు అలా చేయిస్తున్నారు సార్, వాళ్ళు అలా చేయిస్తున్నారు, మేము స్వీకరిస్తున్నాము అంతే. ఆ టైంలో ఫోన్ చేసినా కూడా మీరు చక్కగా రెస్పాండ్ అయ్యి ఓకే మేడం అన్నారు. అదే నాకు చాలా చాలా అనంత కోటి నమస్కారాలు సార్. మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లలిత గారు చెప్పమ్మా. బుక్స్ మన గ్రూప్ లోనే పెట్టినట్టున్నారు, 20 రూపీస్ అది ఇది అని. చూడమనండి. ఇంకా కూడా పెడతానులేమ్మా, ఇంకా బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను బుక్స్. ఈ మధ్య 2-3 రోజుల క్రితమే పెట్టినట్టున్నారు. అవునవును, పెట్టాను. చిన్న చిన్న బుక్స్ కూడా ఉన్నాయి, చూడండి. అంటే కొత్తగా వచ్చారు, ఒకటేసారి పెద్ద బుక్స్ అంటే ఎలాగో అనేసి చిన్నవి దాంతో స్టార్ట్ చేస్తారని పెట్టానమ్మా. థ్యాంక్ యూ లలిత మేడం గారు, మాకు ఇంత బాగా చెప్పిస్తున్నందుకు చాలా వందనాలండి. థ్యాంక్ యూ. అంతా కూడా మాస్టర్స్ దయ. మీరు వింటున్నారుగా చక్కగా, ఇంత బుద్ధ అయినా కూడా. వింటున్నామండి, చాలా బాగా. థ్యాంక్ యూ. రాత్రి అమ్మా కొత్త ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ కానీ. నైట్ లింక్ పంపిస్తాను. ప్రతి శనివారం కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది మన దాంట్లో నైట్ సెషన్లో. కాబట్టి మీకు వచ్చిన పాటలు కానీ, వంటలు కానీ, కవితలు కానీ, ఏదైనా సరే మీలో ఉన్న టాలెంట్ చూపించే ప్రోగ్రామ్ అనమాట. ప్రతి ఒక్కరూ అందులో పాల్గొనండి. కవితలు చెప్తారా చెప్పండి, కథలు చెప్తారా చెప్పండి, భాగవతం, భారతం, రామాయణ శ్లోకాలు ఏదైనా సరే, పాట పాడతారా పాడండి. మీలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ కావాలి, ఓకేనా? అందరూ కూడా ఓకే. నైట్ సెషన్ లింక్ పెడతానమ్మా, మార్నింగ్ దాంట్లో కూడా అందరూ జాయిన్ అవ్వండి.